ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ప్రియులారా, దయచేసి నా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించాలనని ప్రత్యేకంగా మీకు మనం చేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అంతం వరకు నమ్మకంగా కొనసాగించడానికి ప్రభు కృప చూపెట్టులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మీలో ఎవరైనా ప్రార్థన కావాలి అని మీరు ఆశించినట్లయితే నాకు మీరు ఉత్తరం రాయొచ్చు. మీ కొరకు నిత్యము ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించండి. రాత్రి ఆ కృపగల దేవుడు మనతో మాట్లాడి ఆయన శ్రేష్టమైన ఆలోచనలు చేత మనల్ని స్థిరపరిచి బలపరచండి. నమ్మదగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ విషయంలో సందేహమే లేదు. ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క కార్యాలు మన మధ్యలో ఆ కృపగల దేవుడు చేయడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆ సర్వోన్నతుడైన దేవుడు తన బలాన్ని ఎప్పుడు కూడా ఏ కాలంలో, ఏ స్థలంలో, ఏ ప్రజల మధ్యన తన శక్తిని తక్కువ చేసుకునేవాడు కాదు. తనకు చెందవలసిన మహిమని ఎవ్వరికీ ఆయన చెందనిచ్చే దేవుడు కానే కాదు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రియులారా, భక్తుడైన ప్రవక్త, భక్తుడైనటువంటి వాక్యములు ఈ విధంగా చెప్పబడును. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు మీకే, మీకే ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికే ఘనత కలగాలి, దేవునికే మహిమ కలగాలి. ఆ సర్వోన్నతుడైన దేవునికి చెందవలసిన మహిమ కాని, ఘనత కాని, ప్రభావాలు కాని ఎవరు ఈ లోకంలో ఆరోపించుకోవటానికి నా యేసు అవకాశాన్ని ఇచ్చు దేవుడు కానే కాదు. ఆయనకు చెందవలసిన మహిమ, ఘనత మనం కూడా దొంగిలించుకోవడం ఆయనకే వర్తించాలి. ప్రియులారా, గడిచిన 2 రోజులు దేవుని వాక్యాన్ని మనం విని చాలా మంది మనం బలపరచబడ్డారని ప్రభులో నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడి ఆయన శ్రేష్టమైన ఆలోచనలు చేత మనల్ని నింపాలని నేను ప్రభు పక్షంగా మీకు మనవి చేసుకుంటూ ఆయనకు ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుని వాక్యం ఒక్కటే మనుషుని జీవితాన్ని సరిచేయగలిగింది. దేవుని వాక్యం ఒక్కటే మనుషుని పవిత్రపరచగలిగింది. దేవుని వాక్యం ఒక్కటే మనుషునికి ఆధ్యాత్మికమైన మార్గాన్ని తెలియజెప్పునటువంటి. దేవుని వాక్యం ఒక్కటే మనిషిని పరలోకానికి నడిపించేటటువంటిది. ఇంకా ఏది కూడా ఈ లోకంలో మానవునికి ఆధ్యాత్మికంగా సహాయపడినటువంటిది లేనేలేదు. లోకంలో ఎన్నో మనిషిని ఆధ్యాత్మికమైన జీవితానికి సహకారాన్ని చూపెట్టే కార్యాలు, వ్యక్తులు, శాస్త్రాలు, బోధలు ఎన్నో ఉన్నాయని లోకం మాట్లాడుతూ ఉంది, లోకం చూపెడుతూ ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఒకటే ఒకటి మానవ జీవితాన్ని పవిత్రపరిచి బలపరిచేటటువంటిది. రాత్రి సమయమందు ఆ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన వాక్కులను మనం ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. ప్రియులారా, నమ్మకమైన దేవుని సన్నిధానంలోకి మనం రావటానికి ప్రభుల వారు కృప దయచేశాడు. సర్వోన్నతుడైన దేవుని ఆరాధించే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రభుల వారు ప్రేమించే దేవుడు. ఆయన చిత్తానుసారంగా ఆయన కార్యాలు జరిగించడానికి ఇష్టపడేటటువంటి దేవుడయ్యున్నారు. ఎప్పుడు ఆ దేవుని ఎదుట అవిధేయతగా మనం ప్రవర్తిస్తామో, ఎప్పుడు ఆ దేవుని ఎదుట లోబడని తరముతో మనం జీవిస్తామో, దేవుడు ఆయన ప్రజలకు చేయనుద్దేశించిన కార్యాలు చేయడు, ఆ ప్రజలకు తన ప్రత్యక్షతని కలుగజేయడు. రాత్రి సమయం అనేక మంది ఆ దేవుని యొక్క ప్రత్యక్షతని పోగొట్టుకున్న జనాంగం లోకంలో అనేక మంది ఉన్నారు.
ఒకవేళ ఈ రాత్రి ఈ స్థలంలో కూడుకున్న వ్యక్తులు మనలో కూడా కొంతమంది ఉండొచ్చు. ఈ రాత్రి ప్రత్యేకంగా ధ్యానించడానికి మనం ఏర్పాటు చేసుకున్న వేద పాఠం కీర్తనలు 78వ అధ్యాయం 58వ వచనం నుండి 60వ వచనం వరకు చదువుకున్నాం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇజ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాను. ఆయన విడిచిపెట్టాను. ఆయన విడిచిపెట్టాను. ఎవరాయన? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరేమి? యెహోవా. ఆయన పేరేమి? యేసు. ఆయన పేరేమి? ఇమ్మానుయేలు. ఆయన పేరేమి? మెస్సయ్య. ప్రియులరా, దేవుని వాక్యంలో భక్తుడి విధంగా సెలవిస్తున్నాడు. షిలోహులో ఉన్న గుడారమును, ప్రజల మధ్యన ఆయన సంస్థాపన చేసినటువంటి ఆ గుడారమును ఆయన విడిచిపెట్టెను అని వాక్యం సెలవిస్తాడు. అక్కడక్కడ మనం ఈ మాటలు వింటూ ఉంటాం. ఫలానా వ్యక్తి తన భార్యను విడిచిపెట్టాడు, ఫలానా వ్యక్తి తన భర్తను విడిచిపెట్టాడు, ఫలానా వ్యక్తి తన భర్తను విడిచిపెట్టాదని, ఫలానా వ్యక్తి ఉద్యోగం విడిచిపెట్టాడని, ఫలానా వ్యక్తి తన సొంత ఊరును వదిలిపెట్టి వెళ్లిపోయాడని, ఊరు విడిచిపెట్టాడు అన్న మాటలు మనం వింటూ ఉంటాం. ఎందుకండి ఆయన ఆ ఊరు వదిలిపెట్టాడు? ఆ ఊరు అతనికి నచ్చలేదు గనుక, ఆ ఊరు ప్రజలు అతనికి నచ్చలేదు గనుక, ఆ ఊరు సాంప్రదాయాలు, ఆ ఊరు పద్ధతులు ఆయనకు నచ్చలేదు గనుక ఆ పట్టణాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఎందుకండి ఆయన భార్యను విడిచిపెట్టాడు? ఆ భార్య ఆ భర్తకు తగిన రీతిగా ప్రవర్తించలేదు గనుక భర్త భార్యను విడిచిపెట్టాడు. భార్య ఎందుకండి భర్తను విడిచిపెట్టాది? ప్రియులారా, భర్త ప్రవర్తన సరిలే, భార్యను పోషించవలసిన విధానంలో భార్యను పోషించలేదు గనుక పోషణ కుదర్చలేని భర్తతో తానుండడం ఇష్టం లేక భార్య ఆ భర్తను వదిలిపెట్టారు, విడిచిపెట్టేశారు. బాగా గమనించవలసిన విషయం, మనుషుడు ఒక పట్టణాన్ని విడిచిపెడితే ఏదో ఒక రోజున తిరిగి ఆ పట్టణానికి రావచ్చు. బాగా గమనించవలసిన విషయం, నయోమి, ఎల్కానా, నయోమి, హోప్ని, ఫీనెహాస్, ఎలీమెలెక్ వీళ్ళందరూ కూడా ఒక్క రోజున మోయాబును వదిలిపెట్టారు, ఈ బెత్లెహేమును వదిలిపెట్టారు, మోయాబుకు వెళ్లిపోయారు. మరలా ఒక్క రోజున వారు బెత్లెహేముకు వచ్చారు. పట్టణాన్ని వదిలిపెడితే తిరిగి పట్టణానికి రావచ్చు, పట్టణాన్ని వదిలిపెడితే తిరిగి పట్టణానికి రావచ్చు. దావీదు భార్య ఒక రోజున అతన్ని వదిలిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నది. తిరిగి ఆమె వచ్చి దావీదు దగ్గర కాపురం చేశారు. భార్య వదిలిపెడితే తిరిగి భార్య రావచ్చు, భర్త వదిలిపెడితే తిరిగి భర్త దగ్గరికి రావచ్చు. అయితే నా దేవుడు మనల్ని వదిలిపెడితే తిరిగి ఆయన రావడం కష్టం. నా దేవుడు నిన్ను వదిలిపెడితే తిరిగి రావడం కష్టం. నా దేవుడు నీ కుటుంబాన్ని వదిలిపెడితే తిరిగి రావడం కష్టం. నా దేవుడు నీ సంఘాన్ని వదిలిపెడితే తిరిగి రావడం కష్టం. నా దేవుడు నీ పట్టణాన్ని వదిలిపెడితే ఆయన తిరిగి రావడం కష్టం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తాను. షిలోహులో ఉన్న మందిరమును, ఆయన ప్రజల మధ్యన సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. షిలోహులో ఉన్న మందిరాన్ని, ప్రజల మధ్యన ఆయన సంస్థాపన చేసిన గుడారము విడిచిపెట్టేశాడు. ఆయన గుడారాన్ని విడిచిపెట్టాడు, ఆయన మందిరాన్ని విడిచిపెట్టాడు. ఈ దేవుడెక్కడా అని ఎవరైనా అడిగితే, ఇదిగో ఈ మందిరంలో ఉన్నాడు, ఇదిగో ఈ దేవాలయం యేసు దేవాలయం, ఈ దేవాలయం యేసు దేవాలయం, ఈ మందిరం యేసు మందిరం, ఈ స్థలంలో నా దేవుడున్నాడు. ప్రజలు ఈ విధంగా మందిరాన్ని చూస్తూ ఉన్నారు. ఆయన సంస్థాపన చేసుకున్నారు, ఆయన ఏర్పాటు చేసుకున్న మందిరాన్ని ఆయనే విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఏం కారణం? తాను నివసించడానికి ఏర్పాటు చేసుకున్న ఆ మందిరాన్ని ఆయన ఎందుకు విడిచిపెట్టాలి అనే ఆలోచన మీకు రావచ్చు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా షిలోహులో ఉన్న మందిరాన్ని, ప్రజల మధ్యన తాను సంస్థాపన చేసిన ఆ గుడారమును ఆయన విడిచిపెట్టాడు. ఏం కారణం? దరిదాపు చరిత్ర మనం చదువుకున్నట్లయితే చరిత్రలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలిపెట్టిన తరువాత 40 రోజుల ప్రయాణం
40 సంవత్సరాలు చేయవలసి వచ్చారు. ఒక దిన ప్రయాణం ఒక సంవత్సరంగా వారికి మార్చబడది. కారణం వారి అవిధేయత, వారు లోబడనితనం, వారి తిరుగుబాటు స్వభావం, దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన పాపం, వారి వ్యభిచారం, వారి విగ్రహారాధన. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ఒక్క దిన ప్రయాణం ఒక్క సంవత్సరంగా మార్చబడ్డది. ఒక్క దిన ప్రయాణం ఒక్క సంవత్సరంగా మార్చబడ్డది. గమనించవలసిన విషయం, తిరిగిన స్థలం తిరిగారు, వెళ్లిన త్రోవలో వెళ్లారు, వెళ్లిన పట్టణంలోనే వెళ్లారు. భయంకరమైన ప్రయాణం వారు. 40 సంవత్సరాల ప్రయాణంలో 42 కాపురాలు వాళ్ళు పెట్టారు, 42 మజిలీలు పెట్టారు. ఒక కాపురానికే మనం బాధపడిపోతున్నాం, ఒక కాపురానికే తల్లడిల్లిపోతున్నాం, ఒక స్థలంలో నివాసం చేయటానికే మనకి ఇబ్బందిగా ఉంది. 42 కాపురాలు వాళ్ళు పెట్టారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, 42 కాపురాలు వాళ్ళు పెట్టి దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోనికి వాళ్ళు ప్రవేశించారు. యెహోషువ 18వ అధ్యాయం మొట్టమొదటి వచనం వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. యెహోషువ 18వ అధ్యాయం మొట్టమొదటి వచనం, వారు ఆ దేశమును స్వాధీనపరుచుకొని ఆ దేశంలో యెహోవాకు ప్రత్యక్షపు గుడారమును వేసిరి అని వాక్యం సెలవిస్తారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసి 42 కాపురాలు వారు చేసి అప్పుడు ఆ దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని స్థిరముగా ఇంకా గుడారమును మార్చకుండా, ప్రత్యక్షపు గుడారమును ఇక మార్చకుండా ఆ స్థలములో వారు ప్రత్యక్షపు గుడారమును మొట్టమొదట స్థాపించారు. అక్కడక్కడ గుడారమును వేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ బలిపీఠములు కడుతూ బలులు అర్పిస్తూ ప్రయాణము చేసిన ఇశ్రాయేలీయులు మొట్టమొదటిగా కనానులో అడుగుపెట్టి దేశమును స్వాధీనము చేసుకుని స్థిరముగా ఆ స్థలంలో దేవుని కొరకు ప్రత్యక్షపు గుడారమును వేసిరి అని వాక్యం సెలవిస్తారు. వింటున్న తల్లి, వింటున్న నా ప్రియమైన తండ్రి, ఆలోచించవలసిన విషయం, దేశాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత మొదట వారు చేసినది దేవుని కొరకు ప్రత్యక్షపు గుడారము వేసిరి అని వాక్యం సెలవిస్తారు. బాగా గమనించాలి. ఎన్నో పర్యాయాలు మన జీవితంలో ఎన్నో స్వాధీనం చేసుకుంటున్నాం. ఒక వ్యక్తి భార్యను స్వాధీనం చేసుకున్నాడు, మరో స్త్రీ భర్తను స్వాధీనం చేసుకున్నది, మీకు విద్యావంతుడు ఉద్యోగాన్ని స్వాధీనం చేసుకున్నాడు, ఒకడు ఒక ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నాడు. అయితే లోకంలో అనేకమైన వాటిని స్వాధీనం చేసుకుంటున్న నీవు దేవుని కొరకు ఏదైనా మందిరాన్ని కట్టావా? దేవుని కొరకు ఒక స్థలాన్ని కేటాయించావా? దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని నీవేదైనా ఏర్పాటు చేశావా? నీకంటే ఇశ్రాయేలీయులే మేలు, నీకంటే వారు గొప్పవారు. దేశాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఓ దేశంలోకి వెళ్లి ఆ దేశం యొక్క భోగ భాగ్యాల్ని అనుభవించాలి అనుకోలేదు. 40 సంవత్సరాలైనా, 40 సంవత్సరాల ప్రయాణమైనా, 42 కాపురాలైనా ఈ దేశం మాకిచ్చాడు అనే కృతజ్ఞతతో ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదట దేవుని కొరకు వారు ప్రత్యక్షపు గుడారాన్ని వేసినట్లుగా వాక్యం సెలవిస్తారు. నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఎన్నో చేసిన దేవునికి, ఎన్నో మేళ్లు చేసిన దేవునికి, ఎంతో ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, కుటుంబం ఇచ్చిన దేవునికి, భార్యనిచ్చిన దేవునికి, పిల్లలు ఇచ్చిన దేవునికి, ఆస్తిపాస్తులు ఇచ్చిన దేవునికి, వ్యాపారం ఇచ్చిన దేవుడికి, ఉద్యోగం ఇచ్చిన దేవునికి నీవు గుడారాన్ని వేసే వ్యక్తివిగా ఉండాలి. నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తివిగా ఉండాలి. ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, ఎవడు దేవునికి ప్రథమ స్థానం ఎవడో వాడు దేవుని దృష్టిలో ఆఖరి స్థానంలో ఉండవలసి ఉంటారు. ఎవడు దేవునికి ప్రథమ స్థానం ఎవడో వాడు దేవుని రాజ్యంలో ఆఖరి స్థానంలో ఉండవలసి ఉంటారు. ఓ లోకంలో నీకు ప్రథమ స్థానం ఉండొచ్చు, లోకంలో గొప్పవాడుగా ఉండొచ్చు, లోకంలో ఐశ్వర్యవంతుడిగా ఉండొచ్చు, లోకంలో ఏదో ఒక ఉన్నత స్థితి కలిగి ఉండొచ్చు. అయినా పరలోకంలో ఆ వ్యక్తి స్థానం అధమ స్థానం, ఆఖరి స్థానం, ఎన్నికలేని స్థానం, నిరుపయోగమైన స్థానంలో ఉండవలసి వస్తారు. వింటున్న తల్లి, వింటున్న నా ప్రేమైన తండ్రి, సర్వోన్నతుడైన దేవునికి మన జీవితాలలో ప్రథమ స్థానం ఇచ్చేటటువంటి వారుగా ఉండాలి. వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. ఆ దేశంలో దేవుని కొరకు వారు ప్రత్యక్షపు గుడారమును వేసిరి అని వాక్యం సెలవిస్తారు. దేవుని గుడారాన్ని షిలోహులో వేసిన తరువాత వాక్యంలో చెప్పబడిన మాట, దేవుడు షిలోహు మందిరాన్ని ప్రజల మధ్యన సంస్థాపన చేసిన ప్రత్యక్షపు గుడారాన్ని విడిచిపెట్టేశాడు. షిలోహులో ఉన్న ఆ మందిరాన్ని, షిలోహులో ప్రజల మధ్యన సంస్థాపన చేసిన ఆ గుడారమును విడిచిపెట్టేశాడు. బాగా గమనించాలి. ఎందుకయ్యా విడిచిపెట్టాడు? ప్రజలంత ఆసక్తితో, ప్రజలు ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చి
ప్రాధాన్యత ఇచ్చి ఆ విధంగా ప్రత్యక్షపు గుడారం ఏవేస్తే ఎందుకు ఆయన విడిచిపెట్టేయాలి? ఏం కారణం? ప్రజలంటే ఆయనకి ఇష్టం లేదా? ఆ ఊరు ఆయనకి ఇష్టం లేదా? గుడారం వేసిన స్థలం ఇష్టం లేదా? ఏం కారణం అని మనం అడిగితే వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. మీరు వాక్యంలో చదువుకున్నట్లయితే 58వ వచనం, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. స్త్రీలారా గమనించాల్సింది, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. బాగా గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, మొట్టమొదట వారు దేవునికి కోపాన్ని పుట్టించారండి. దేవునికి ప్రేమ పుట్టించే రీతిగా వారు ప్రవర్తించలేదు. దేవునికి కనికరం పుట్టించే రీతిగా వాళ్ళు ప్రవర్తించలేదు. వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా? ఆయన ప్రజలను చూచినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె చెదరియుండుట చూచి వారి మీద కనికరపడెను అని వాక్యం సెలవిస్తారు. ప్రజల్ని చూసినప్పుడు నా యేసు ప్రభుల వారు కనికరపడేవారు. అయితే ఈ స్థలంలో ప్రజల్ని చూసి కోపం పుట్టారు, ఆయనకు కోపం పుట్టించారు. వారు చేసిన పనేమిటండి? దేవునికి కోపం రావటానికి వాళ్ళు చేసిన కార్యమేమిటి అనే ఆలోచన కలిగినట్లయితే వారు ఉన్నత స్థలములను కట్టిరి అని వాక్యం సెలవిస్తారు. ఉన్నతుడైన దేవుణ్ణి వదిలిపెట్టి స్థలాలు ఉన్నతంగా కట్టారు. ఈ రోజు కూడా మనం అదే చేస్తున్నాం. అయ్యా, మీ స్థలాలు మీకు ఉన్నతం, కానీ దేవుడు ఉన్నతుడు కాదు కదా. లూథరన్ చర్చి ఉన్నతమైంది, బాప్టిస్ట్ చర్చి ఉన్నతమైంది, పెంటెకోస్తు చర్చి ఉన్నతమైంది. స్థలానికి మీరు ఇచ్చే ఔన్నత్యం నా దేవుడికి ఇవ్వలేదు కదా. బాగా గమనించాల్సింది, ఆ రోజున ఆ ప్రజలెంతో ఈ రోజున ఈ ప్రజలు అంతే. ఆ రోజున వారు ఏ విధంగా వ్యవహరించారో ఈ రోజున మనము అదే రీతిగా వ్యవహరిస్తున్నాం. దేవునికి కనికరం రావాల్సినటువంటి విధంగా ప్రజలు ప్రవర్తించడం లేదు. స్థలముల కొరకు కాదు, స్థలం ఉన్నతంగా కడితే ప్రయోజనమేముంది? బాగా గమనించవలసిన విషయం, ఉన్నతుడైన దేవుణ్ణి వదిలిపెట్టి స్థలాలకు స్థలాలకు పేరుని, స్థలాలకు గొప్పతనాన్ని, స్థలాలకు ఔన్నత్యాన్ని కలుగజేస్తే నా దేవునికి మన మీద కోపం తప్ప కనికరం రానే రాదు. ఆ రోజు బాబేలులో నిమ్రోదు కూడా ఒక ఉన్నతమైన గోపురాన్ని కట్టాడు. దేవుడు ఊరుకున్నాడంటారా? లేదు, వారి భాషను తారుమారు చేశాడు, ప్రజలు చెదరిపోయేటట్లుగా చేశాడు. స్థలములకు ఔన్నత్యాన్ని కలుగజేస్తే చెదరిపోవలసి ఉంటారు, భాష తారుమారైపోతా. ఈరోజు సంఘాలు చీలిపోవటానికి, సంఘాలు భిన్నంగా ముక్కలైపోవటానికి, చెదిరిపోవటానికి, కోట్లాడుకోవటానికి, విసిగిపోవటానికి, వేసారిపోవటానికి ఏం కారణం? ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, జరిగే ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి, చెప్పే వర్తమానాలు చెప్తూనే ఉన్నారు, చేసే ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు, ఉండే ఉపవాసాలు ఉంటూనే ఉన్నారు. సంఘాలు చీలిపోతున్నాయి. కారణం, స్థలములకు ఔన్నత్యాన్ని కలుగు చేస్తున్న వ్యక్తులు అధికమైపోయారు. ఈ స్థలం గొప్పది, ఆ స్థలం గొప్పది, మా సంఘం గొప్ప అనే వాదోపవాదాలతో ఉన్నటువంటి వ్యక్తుల మీద నా దేవునికి కోపం కలిగారు. ఆ రోజు నిమ్రోదు కట్టడం మీద, ఈ రోజు మీ మీద, మీ కట్టడం మీద, ఆ రోజు ఇజ్రాయేలీల మీద వారు కట్టినటువంటి ఉన్నత స్థలముల మీద, ఈ రోజున మన మీద మనం కడుతున్నటువంటి ఉన్నతమైన స్థలాల మీద. హల్లెలూయా. అనేక మంది పాస్టర్లు ఎవరు చెప్పడం లేదు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ తమ్ముడు, నువ్వు చెప్పయ్యా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దయచేసి గమనించవలసిన విషయం, సంఘం చీలిపోయాది. ఏం కారణం? వాడు ఫలానా, వీడు ఫలానా, పాదిరి గారు సర్లేదు, విశ్వాసి సర్లేదు, సంఘ కాపరి సర్లేదు. లేదు, అందరూ మంచివారే. ప్రియులారా, కారణం, నీకు తెలియకుండా సాతానుడు మీద నీకు ప్రేమను పెంచాడు. స్థలాన్ని గొప్ప చేసుకుని మాట్లాడడం సాతానుడు నీకు నేర్పించాడు. ఉన్నతుడైనటువంటి దేవుణ్ణి మర్చిపోయేటట్లుగా, ఉన్నతుడైన దేవునికి రావలసిన ఔన్నత్యత నీ ద్వారా కలగకుండా దేవుణ్ణి ప్రక్క నుంచి స్థలాలకు ప్రాధాన్యత కలిగించే వ్యక్తుల్నిగా మనల్ని చేశాడు. మీరెవరైనా చూడండి, నా దేవుడు గొప్ప అని మాట్లాడే సేవకుడున్నాడా? మా సంఘం గొప్ప అనే మాట్లాడే సేవకుడున్నాడా? మీరెవరినైనా అడగండి, నా యేసు గొప్పవాడు అనే సేవకుడున్నాడా? మా సిద్ధాంతం గొప్ప అనే సేవకుడున్నాడా? మీరు బాగా గమనించండి, సాతానుడు ఎంత సులభంగా మనల్ని ప్రక్కకు లాగాడో, సాతానుడు ఎంత సులభంగా దేవుని యొక్క కోపం మన మీదికి వచ్చు రీతిగా మనల్ని ప్రవర్తింపచేశాడు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, అతి ప్రాముఖ్యంగా దైవ సేవకులారా, సంఘాలకు కాదు ప్రాముఖ్యత, మన కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా.
ఆయన ఉన్నతుడు. ఆయనకు ఔన్నత్యాన్ని మనం కలుగజేయాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తారు, వారు ఉన్నత స్థలములను కట్టి యెహోవాకు దేవునికి కోపము పుట్టించిరి. వారు స్థలములను కట్టి కోపం పుట్టించారు. ప్రియులారా, రెండవది, వారు విగ్రహారాధన చేసి ఆయనకు రోషము పుట్టించిరి. వారు విగ్రహారాధన వైపు వెళ్లిపోయారు. దేవునికి రోషము వచ్చినట్లుగా వారు చేశారు. దేవునిలో ప్రేమ, కనికరం, దయ ఇవన్నీ ఉండవలసి ఉన్నటువంటి దేవుడు ఆయనలోకి కోపాన్ని తెప్పించిన వాళ్ళు మనమే. ఆయనకు రోషము తెప్పించిన వాళ్ళము మనమే. ఆయనకు మన మీద అసహ్యతను పుట్టించిన వాళ్ళము మనమే. వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. మన మీద రోషం కలిగి ఉంటే మన మీద పగ తీర్చుకోవాలి, కానీ మనకు సహాయం చేయడు దేవుడు. మన మీద రోషం ఉంటే మన మీద కక్ష తీర్చుకోవాలి, కానీ మనకు సహాయం చేయడు యేసు ప్రభుల వారు. ప్రియులారా, విగ్రహారాధన బట్టి దేవుడికి వారి మీద కోపం వచ్చాది, పౌరుషం వచ్చాది. వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. 59వ వచనంలో దేవుడు దీన్ని చూచి గ్రహించి ఇజ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. వీటన్నిటిని కూడా చూసి ఆ ఇజ్రాయేలీల ప్రజల మీద బహు అసహ్యత కలిగారు. ఒక కుష్ఠరోగిని చూస్తే అసహ్యత కలిగినట్టుగా, నీతిమంతుడిగా జీవించే ఒక వ్యక్తి వ్యభిచారిని చూస్తే అసహించుకున్నట్టుగా, పవిత్రతగా బ్రతికేటటువంటి వ్యక్తి ఒక త్రాగుబోతును చూసి అసహించుకున్నట్టుగా, నా యేసు క్రీస్తు ప్రభువా తన సొంత జనాంగాన్ని, తన సొంత ప్రజల్ని చూసి బహుగా అసహించుకున్నాడు. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, అసహ్యము పుట్టిన ఆ ప్రజలు ఆరాధించే మందిరాన్ని, అసహ్యతను పుట్టించే ఆ ప్రజలు సంస్థాపన చేసిన ప్రత్యక్షపు గుడారంలో ఆయన ఉండటానికి ఇష్టం లేక విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయనే విడిచిపెట్టేశాడు. ఈ రాత్రి సమయమందు నీవు నా ప్రభుల వారికి కోపం పుట్టిస్తే, నీవు నా ప్రభుల వారికి రోషం పుట్టిస్తే, మనల్ని అసహించుకొని మీ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతాడు, మీ కుటుంబాలను విడిచిపెట్టి వెళ్లిపోతాడు, మిమ్మల్ని కూడా విడిచిపెట్టి వెళ్లిపోతాడు. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తాడు. ఒక్కరోజు ఆయన ఆ విధంగా చేశాడు, ఈ రోజు కూడా చేస్తాడు. ఆయన ఆ రోజు చేసి ఈ రోజు మానుకుంటాడా? బాగా గమనించవలసిన విషయం. ఒకరోజు చేసిన వాడు మరలా చేయడంటారా? ఖచ్చితంగా చేస్తాడు. నా దేవునికి కోపం కాదు, నా దేవునికి రోషం కాదు, నా దేవునికి అసహ్యత కాదు. నా దేవునికి మన మీద ప్రేమ పుట్టాలి, నా దేవునికి మన మీద కనికరం పుట్టాలి. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, ఆలోచించవలసిన విషయం. దేవుని వాక్యంలో చదువుకున్న రీతిగా వారు షిలోహులో ఉన్న మందిరాన్ని, ప్రజల మధ్యన సంస్థాపన చేయబడిన ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నా దేవుడు విడిచిపెట్టి వెళ్లిపోవటానికి గల కారణం ప్రజలే. ఆ మొట్టమొదటి దినములలో అపోస్తలుల కాలంలో సంఘములో దేవుడున్నాడు, సంఘములో పరిశుద్ధాత్మ ఉంది. ఆ రోజున వారు మాట్లాడిన ప్రతి మాట జరుగుతూ వచ్చారు. కుంటివాడా లే, నజరేయుడైన యేసు నామములో లే. వాడు లేచి నడిచాడు. చనిపోయిన తబితాను చూసి తబిత లెమ్మనగా తబిత లేచాడు. ఐదుకు చనిపోయినప్పుడు అతని మీద బోర్ల పడి ప్రార్థన చేస్తే ఐదుకు బ్రతికాడు. ఓ రోగులు బాగుపడ్డారు. వారి నీడ తగిలి అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడ్డారు. వేలకు వేలు ప్రజలు మార్చబడుతూ వచ్చారు. ఏం కారణం? ఆ సంఘములో దేవుడున్నాడు, ఆ సంఘములో పరిశుద్ధాత్ముడున్నాడు. వాళ్ళు ఉండి ఆ సంఘాన్ని నడిపిస్తూ వచ్చారు. వారు ఉండి సంఘములో కార్యాలు చేస్తూ వచ్చారు. ఈ రోజున అద్భుతాలు జరగడం లేదు. ఒక పాదిరి గారు ప్రార్థన చేస్తే బాగుండేవాడు కుంటోడైపోతున్నాడు. ఒక పాదిరి గారు ప్రార్థన చేస్తే ఆరోగ్యంగా ఉన్నవాడు రోగి అయిపోతున్నాడు. ఒక పాదిరి గారు ప్రార్థన చేస్తే దయ్యాలు మనుషుల మీదకి వస్తున్నాయి. అంత రివర్స్. కారణం, నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి షిలోహును వదిలిపెట్టినట్లుగా, ప్రజల మధ్యన సంస్థాపన చేయబడిన గుడారాన్ని యేసు విడిచిపెట్టినట్లుగా అనేక సంఘాలలో ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు లేడు. ఆయన విడిచి వెళ్ళిపోయాడు. మీరు అనొచ్చు, బాంబేలో 80 సంఘాలు ఉన్నాయని, 120 సంఘాలు ఉన్నాయని. మేము మీతో కలుపుకుంటున్నాం. నాకు ఒక బాంబేలో ఒక సంఘం ఉంది అనుకుందాం. నన్ను కూడా ప్రభుల వారు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఏ దైవజనులు, ఏ సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు చెప్పగలరు మా సంఘంలో దేవుడున్నాడని? ఎవరు చెప్పగలం ఈ రోజున? ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, మీరున్నారు.
మీ సిద్ధాంతాలున్నాయి, మీ ఆచారాలున్నాయి, మీ పద్ధతులున్నాయి, మీ బోధలున్నాయి. నా యేసులే, నా దేవుని ఆత్మలే. కాబట్టి కార్యాలు జరగడం లేదు, సంఘం పెరగడం లేదు, సంఘం విరిగిపోతూ ఉంది, సంఘం తెగిపోతూ ఉంది, సంఘం చీలిపోతూ ఉంది, సంఘం పెరగడం లేదు. దేవుడు ఖచ్చితంగా ఉన్నట్లయితే సంఘం పెరగాలి, సంఘం అభివృద్ధి చెందాలి, సంఘంలో ఏకత్వం, సంఘంలో ఐక్యత, సంఘంలో దేవుని శక్తి, సంఘంలో దేవుని ప్రభావం, సంఘంలో దేవుని కృప, సంఘం విస్తరిస్తూ 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 రావాలి. దేవుడు లేని పక్షాన సంఘంలో జరిగేది చీలికలే, సంఘంలో జరిగేది భేదాభిప్రాయాలే. వింటున్న ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, నా ప్రేమైన దైవ సేవకులారా, మీకు పౌరుషం వచ్చే మాటల్ని మాట్లాడుతున్నా. ఈ రాత్రి సమయమందు మీకు పౌరుషం రావాలి. నా సంఘంలో దేవుడు ఉండాలి. నా సంఘంలో దేవుడు లేని సంఘంగా నా సంఘం ఉండకూడదు. నా సంఘం కానీ నా కుటుంబం కానీ దేవుడు లేని కుటుంబంగా ఉండకూడదు. నా దేవునికి పౌరుషాన్ని, నా దేవునికి కోపాన్ని, నా దేవునికి అసహ్యత పుట్టించే కార్యాలు నా ఇంట్లో, నా సంఘంలో ఉండకూడదు. నా దేవుడు నా సంఘంలో ఉండాలి అనే పట్టుదల మనకు కావాలి. మన కుటుంబాల్లో డబ్బు ఉంది, మన కుటుంబాల్లో విద్య ఉంది, మన కుటుంబాల్లో ఉద్యోగాలున్నాయి, మన కుటుంబాల్లో అన్ని వస్తువులున్నాయి. యేసులే, యేసులే. మన సంఘాల్లో అందరూ ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, ట్రెజరర్లు ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు. యేసులే, యేసులే, యేసులే. ఏమయ్యాడు? విడిచి వెళ్లిపోయాడు, విడిచిపెట్టాడు ఆయన. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, ఒక భార్యను భర్త వదిలినట్టుగా, ఒక భర్తను భార్యను వదిలినట్టుగా విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఒక వ్యక్తి పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్లినట్టుగా నా యేసు ప్రభుల వారు అనేక సంఘాలను విడిచిపెట్టేశాడు. వాళ్ళంతటా వారు సంఘాలను నడుపుకుంటున్నారు వారికి తోచిన విధంగా. స్థలంలో కూర్చున్న ప్రజలు మనల్ని చూశారు. ఈ పట్టణంలో సేవకులని ఈ స్థలంలో కూర్చున్న ప్రజలు చూశారు. ఈ ప్రజల ఎదుట నిలబడ్డటువంటి మనం ఈ ప్రజలకి, పట్టణానికి ఏం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రజల కొరకు ఆ పరలోకపు తండ్రిని తీసుకొచ్చి వారికి పరిచయం చేస్తున్నామా? ఈ ప్రజల కొరకు ఈ పట్టణాన్ని, ఈ ప్రజల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినటువంటి ఆ దేవుణ్ణి తిరిగి తీసుకొచ్చి వారికి కనపరుస్తున్నామా? ఆ దేవుని మహిమ కానీ, ప్రభావం కానీ మన సంఘాలలో కనిపిస్తుందా, వినిపిస్తుందా? ఎవరి ఇష్టానుసారంగా వారు సంఘాలు కట్టడం, ఎవరు పెడితే వారు బైబిల్ ఎత్తుకొని తిరగడం, ఒక పిలుపు లేదు, ఒక దర్శనం లేదు, ఓ ప్రత్యేకత లేదు, ఓ ప్రతిష్టత లేదు. దైవ సేవకుడు చీప్ అయిపోయాది. ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఎవరి పర్మిషన్ లేదు. ఏ కారణం తెలుసా? ఆ రోజులలో ఒక యాజకుడు కావాలి అంటే లేవి గోత్రంలో నుండినే రావాలి, వేరే గోత్రాల నుండి రాకూడదు. చాలా నియమాలుండేవి, చాలా కట్టుబాట్లు ఉండేవి, చాలా పద్ధతులు ఉండేవి. ఈ రోజున లేనే లేవు. ఎవరు చూసినా ఏదో చేయడం, ఏదో వెళ్లడం. ప్రియులారా, అర్థమే లేదు సేవకి. మీకు పౌరుషం వచ్చే మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మీరు సేవకులైతే రేపటి నుండి మీ సంఘాలలో నా యేసు కనిపించాలి, రేపటి నుండి మీ సంఘాలలో నా ప్రభుల వారు కనిపించాలి. మీకింకా పౌరుషం రావాలి. మీరు చావనైనా చావాలి, లేక యేసునైనా తేవాలి. ఈ పట్టణంలోకి మీరు చావనైనా చావాలి, లేక పరిశుద్ధాత్మనైనా మీ పట్టణాలకి, మీ సంఘాలకి తీసుకురావాలి. యేసు లేని మందిరాలుగా, యేసు దేవుని ఆత్మ లేని మందిరాలుగా మన మందిరాలు ఉంటే దాని వల్ల ప్రయోజనం లేదు. ప్రియులారా, ఆలోచించవలసిన విషయం దేవుని వాక్యం సెలవిస్తారు. 1986 సంవత్సరాన నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు ప్రత్యేకంగా నాతో మాట్లాడాడు. నీతో నేను లేను నా కుమారుడా, నేను చనిపోవటానికి ఓ కొండ మీదకి వెళ్ళిపోయా, నేను చనిపోవటానికి తీర్మానం చేసుకున్నా. నా కుటుంబంలో సమస్యలు, నా పరిస్థితులు బాగాలే. 3 రోజులు నేను ఆ కొండ మీదకి వెళ్లి ప్రార్థన చేసుకున్నా. ప్రభా, నా సమస్యల్ని పరిష్కరించు, నా సేవాభివృద్ధి కాలే, నా కుటుంబ పరిస్థితులను మార్చాలి, దయచేసి నాకు సహాయం చేయమని వెళ్లి ప్రార్థించాను. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు భోజనం లేదు. ప్రియులారా, 3వ రోజు రాత్రి దాదాపు 7-8 గంటలప్పుడు కొండ పైకి వెళ్లిపోయా. ఆ కొండ క్రింది భాగం నుండి దూకి చనిపోదాం అనుకున్నా. ప్రయోజనం లేదు, సేవ ఫలించడం లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు నాకు. ప్రియులారా, ఆ దినాన వెళ్లి ఆ పైన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడిన మాట, నా కుమారుడా, నేనెప్పుడో నిన్ను విడిచిపెట్టేశా. మనసు లేదు. అప్పటికి 8 సంవత్సరాల నుండి నేను సేవ చేస్తున్నానండి. 8 సంవత్సరాల నుండి నేను సేవ చేస్తున్నాను. 8 సంవత్సరాల తరువాత నా ప్రభుల వారు నాతో మాట్లాడింది. ఎప్పుడో నిన్ను వదిలిపెట్టా, నీ దగ్గర నేను లేను, ఎప్పుడో నిన్ను వదిలిపెట్టా, నీకు మారు మనసు లేదు,
నీకు మారు మనసు లేదు. ఎన్నో ప్రసంగాలు చేశాను మారు మనసు గురించి, ఎంతో మందికి బాప్తిస్మం ఇచ్చాను. ఓ సంఘం ఒకటి నాకుంది. ప్రియులారా, ప్రభు ఆ రోజు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? నీకు మారు మనసులే, నీకు మారు మనసులే. నన్ను బాగా గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియమైన వల్లరా, ఆ రాత్రి సమయమందు ప్రభు దర్శించిన కారణాన నేను నిజంగా కన్నీళ్లు కార్చాను, నిజంగా ప్రభుల వారిని మొరపెట్టాను, నిజంగా ప్రభుల వారిని అర్థించాను. అది అక్టోబర్ మాసం 26వ తారీఖున 1986 సంవత్సరాన ఆ కొండ మీద నుండి చావటానికి వెళ్లిన నేను నా యేసు క్రీస్తుతో పాటు తిరిగి దిగి వచ్చాను. హల్లెలూయా, తిరిగి దిగి వచ్చాను. 86వ సంవత్సరం నుండి నా ప్రభుల వారు నా పరిచర్యను ఆశీర్వదించాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఎన్నో పరిచర్యలు ఇచ్చాడు. నా సొంత తమ్ముడు పరిచర్య చేస్తున్నాడు. దరిదాపు మేము ఇమ్మానియల్ సంస్థలో 20 మంది సేవ చేస్తూ ఉన్నాం. విశ్వాసం మీద 70 మంది 40 మంది అనాథలు మా దగ్గర పోషించబడుతున్నారు. 40 మంది అనాథ పిల్లలు. ప్రియులారా, గమనించవలసిన విషయం, అలా ఏమొచ్చింది సార్ ఈ పిఎస్సి 40 మంది అనాథ పిల్లలు మా దగ్గర పోషించబడుతున్నారు. కుంటివారున్నారు మా దగ్గర, గుడ్డివారున్నారు మా దగ్గర, తల్లిదండ్రులు విధవరాండ్లున్నారు మా దగ్గర. ప్రియులారా, బైబిల్ స్కూల్ ఉంది, మా క్యాసెట్ల పరిచర్య ఉంది. సిటీ కేబుల్లో, టీవీలో మాట్లాడుతున్నాం, రేడియోలో మాట్లాడుతున్నాం, పత్రిక నడిపిస్తున్నాం. ఎన్నో పరిచర్యలు కృపగల దేవుడు మాకు ఇచ్చాడు. మా దేవుడు తిరిగి మా మధ్యకి వచ్చాడు. హల్లెలూయా. మా దేవుడు తిరిగి పని మాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరిని వెళ్లి ఆశించే ప్రసక్తి లేదండి, ఎవరిని వెళ్లి భిక్షమెత్తాల్సిన ప్రసక్తి లేదండి. ఓ, నేను ఇది చేస్తున్నా, నాకు పంపండి, నేను ఇది చేస్తున్నా, నాకు ఇవ్వండి. నా ప్రియ సహోదరులు, దైవ సేవకులు కమలాకర్ గారు వచ్చారు, మా పరిచర్యను చూశారు. తమ్ముడు అంటున్నాడు, అన్నా మీరెప్పుడు ఎవరికి ఈ విధంగా చెప్పలేదు. అవసరంలే, ఈ పని ఇచ్చినవాడు నా దేవుడు, ఈ పనిని పోషించేవాడు నా దేవుడు, ఈ పనిని అభివృద్ధి చేసేవాడు నా దేవుడు. మనుషులు కానే కా ప్రభువా ఈ పరిచర్యలోకి రండి, ప్రభా ఈ పరిచర్యలో మీరుండండి, రండి ప్రభా ఈ సంఘంలో మీరుండండి. దరిదాపు 34 గ్రామాలలో మా పరిచర్య ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆలోచించవలసిన విషయం, నా దేవుడు నమ్మదగినవాడు. 8 సంవత్సరాలు దేవుడు లేకుండా పనిచేశా. 86వ సంవత్సరాన ప్రభు మాట్లాడిన తర్వాత తిరిగి ప్రభుని ఆ కొండ మీద నుండి మా పరిచర్యలోకి, ఆ కొండ మీద నుండి మా సంఘంలోనికి, ఆ కొండ మీద నుండి మా కుటుంబంలోనికి తీసుకురావటానికి కృపగల దేవుడు సహాయం చేశాడు. దైవ సేవకులారా, యేసు లేకుండా పరిచర్య చేయాలి. దేవుడు లేని సంఘాలుగా మనం ఉండకూడదు, దేవుడు లేని కుటుంబాలుగా. ఓ తల్లిదండ్రులారా, ఓ పెద్దలారా, ఓ పట్టణంలో ఆధిక్యత కలిగిన వ్యక్తులారా, మీ కుటుంబాలలో దేవుడు లేని వ్యక్తులుగా మీరు బ్రతకద్దండి. మీ కుటుంబాలలో యేసు ఉండాలి. యేసు లేడు అంటే దాని అర్థం మీరు పుట్టించిన కోపమును బట్టి, మీరు పుట్టించిన రోషమును బట్టి, మీ మీద అసహ్యతను కలిగి నా యేసు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా యేసు ప్రభుల వారు అనేక కుటుంబాలు, అనేక మంది వ్యక్తులను, అనేక సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి సంఘాలు నిర్జీవం, వ్యక్తులు నిర్జీవం, కుటుంబాలు నిర్జీవం. యేసు క్రీస్తునే జీవం లేని వ్యక్తులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. యేసు క్రీస్తునే జీవం మనలో ఉన్నట్లయితే ఈ పాటికి ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ప్రజలు తండాలుగా మీ వెంబడి తిరగాలండి, మీ వెంబడి రావాలండి, మీ మాటలు వినటానికి రావాలి, మీరు చేసే కార్యాలు చూడటానికి రావాలి. ప్రజలు గుంపులు గుంపులుగా మిమ్మల్ని ఎదుకువారినిగా నా యేసు ప్రభుల వారు చేస్తుండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాను, హల్లెలూయా. వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆలోచించవలసిన విషయం, ఏం క్రీస్తు ప్రభుల వారు ఆ శిలోహును విడిచిపెట్టాడు. ప్రజల మధ్యన సంస్థాపన చేయబడిన ఆ గుడారం, సంస్థాపన చేయబడిన గుడారాన్ని ఎందుకు ఆయన విడిచిపెట్టి వెళ్లిపోయాడు అనే ఆలోచన మనకు కలిగినట్లయితే వాక్యంలో ఎన్నో ఎన్నో విషయాలు మనకు బయలుపరచబడతాయి. శిలోహు అన్నటువంటిది కేవలం ప్రత్యక్షపు గుడారం ఆ స్థలంలో వేశారు అన్నటువంటిదే కాదు. గుడారం ఆ స్థలంలో వేశారు కాబట్టి ఆ స్థలంలో బలిపీఠం ఉంది, గంగాళం ఉంది, సముఖపు రొట్టెల బల్ల ఉంది, ధూపవేదిక ఉంది, దీపవృక్షం ఉంది, మందస్థం ఉంది, యాజకుడున్నాడు, ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రోపదేశకులున్నారు, ఉపయాజకులున్నారు, లేవీయులున్నారు. క్రమక్రమంగా దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని మందస్సం ఉంది గనుక ఏడాదికొక్క పర్యాయము దేవుడు ఆ స్థలంలోకి వస్తూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు. అటువంటి ఆ స్థలంలో దేవుడు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇన్ని ఉన్న స్థలాన్ని దేవుడు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మరలా నన్ను గమనించండి, బలిపీఠం ఉంది, దీపవృక్షం ఉంది,
ధూప వేదిక ఉంది, సముఖ ప్రజల బల్ల ఉంది, మందస్సం ఉంది. ఇన్ని ఉన్నటువంటి ఆ స్థలాన్ని దేవుడు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ కూడా ఆ దేవుని వద్దకు మనుషుని చేర్చడానికి సహకరించే ఉపకరణాలే, సహాయపడే ఉపకరణాలే. ఇన్ని ఉన్నా కూడాను ప్రజలు దేవునికి కోపం పుట్టించారు. ఇన్ని ఉన్నా కూడాను ప్రజలు దేవునికి రోషం పుట్టించారు. ఇన్ని ఉన్నాను ప్రజలు దేవునికి అసహ్యత పుట్టించారు. మీ సంఘాల్లో మీరు చెప్పుకోవచ్చు, మాకు ఆన్లైన్ ప్రేయర్లు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, మాకు ఉద్యోగ సభలు జరుగుతున్నాయి, యూత్ మీటింగ్ ఉంది, స్త్రీల మీటింగ్ ఉంది, చిల్డ్రన్స్ మీటింగ్ ఉంది, ఎల్డర్స్ మీటింగ్ ఉంది, ఓల్డ్ పీపుల్ మీటింగ్ ఉంది, ఫ్యామిలీ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఈ మీటింగ్. ప్రియులరా, అన్ని మీటింగ్లే కాని ప్రభువు లేడండి. ప్రభు లేడయ్యా, యేసు లేడయ్యా. ఆ రోజున అన్ని ఉన్న ఆ మందిరాన్ని ఎలాగ వదిలిపెట్టి వెళ్లిపోయాడో, ఈ రోజున అన్ని ఉన్న మీ మందిరాలను కూడా వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం, నా ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ఇంకా ఏముందండి షిలోహులో అని మీరు అడిగితే, హోషేయ గ్రంథం ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోషువ 18వ అధ్యాయం 10వ వచనం వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. యెహోషువ 18వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ 10వ వచనంలో చెప్పబడింది, ఇశ్రాయేలీయులకు యెహోవా సన్నిధానమందు వారందరికీ కూడా భూభాగములు వారి వారి వంతు ప్రకారముగా చీట్లు వేసి భూమిని పంచిపెట్టాడు, దేశమును పంచిపెట్టాడు అని వాక్యం సెలవిస్తారు. ఆ 18వ వచనంలో 2 కార్యాలున్నాయి. ఒకటి, యెహోషువ ఇశ్రాయేలీయులకు యెహోవా సన్నిధానములో వారి వారి వంతు ప్రకారముగా చీట్లు వేసి దేశమును భాగములు చేశాడు, పంపకాలు చేశాడు అని వాక్యం సెలవిస్తారు. దాని అర్థం ఏమిటనగా, ప్రియమైనటువంటి వాళ్ళరా, షిలోహులో ఈ కార్యం జరిగారు. యెహోవా సన్నిధిలో షిలోహులో ఏముంది? ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఉపకరణాలే కాదు, షిలోహులో యెహోవా సన్నిధి ఉంది. ప్రజల మధ్యలో యెహోవా సన్నిధి ఉంది. ప్రజలు యెహోవా సన్నిధిని అనుభవించేవారు, యెహోవా సన్నిధిని వారు చూసేవారు, యెహోవా ప్రత్యక్షతను వారు చూసేవారు. యెహోవా సన్నిధి ఉంది. రెండవది, అక్కడేముంది అని అడిగితే, షిలోహులో ఉన్న ప్రజలకు యెహోషువ భూభాగాలు పంపకం చేశాడు. అనగా ప్రజలకి ఆశీర్వాదం కూడా ఉంది, ఆస్తులు కూడా ఆ స్థలంలో పంపకాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ప్రత్యక్షపు గుడారం ఆ స్థలంలో ఉంది, షిలోహులో యెహోవా సన్నిధి ఉంది, షిలోహులో ప్రజలకి ఆశీర్వాదం కూడా ఉంది. ఇన్ని ఉన్నటువంటి షిలోహుని నా యేసు ప్రభుల వారు విడిచిపెట్టి వెళ్లిపోయాడని వాక్యంలో చెప్పబడింది. దయచేసి గమనించవలసిన విషయం, వాక్యంలో చదువుకున్నట్లయితే మొట్టమొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. షిలోహులో అప్పుడప్పుడు యెహోవా దర్శనమిచ్చువాడు అని వాక్యం సెలవిస్తారు. షిలోహులో దేవుని దర్శనము కూడా ఉంది. 4 విషయాలున్నాయి. షిలోహులో ప్రత్యక్షపు గుడారం ఉంది, షిలోహులో యెహోవా సన్నిధి ఉంది, షిలోహులో ప్రజలకు ఆశీర్వాదం ఉంది, షిలోహులో ప్రజలకు దేవుని దర్శనము కూడా ఉంది. 4 ఉంటున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఇన్ని ఉన్నటువంటి ఆ షిలోహుని, ఇన్ని ఉన్నటువంటి దేవునికి సంబంధించిన ఇన్ని కార్యాలున్న షిలోహుని నా ప్రభుల వారు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఎంత కష్టమ, ఎంత భయంకరమైన సమాచారం అండి. ప్రజలకు దర్శనమిచ్చేవాడు, ప్రజల ఆ దర్శనాన్ని చూసేవారు, ప్రజల మధ్యలో ఆయన సన్నిధిని నిలిపేవారు, ప్రజల సన్నిధిని చూసి సంతోషించేవారు, ప్రజలకు ఆశీర్వాదం, ఆస్తులు పంపకాలు చేసేవాడు. ప్రియులారా, తన బలిపీఠం ఆ స్థలంలో ఉంది. ఇన్ని తనకు సంబంధించినవి, ప్రభుల వారికి సంబంధించినవి షిలోహులో ఇన్ని ఉన్నా ప్రభుల వారు ఆ పట్టణాన్ని వదిలిపెట్టేశాడు, ప్రభుల వారు ఆ మందిరాన్ని వదిలిపెట్టేశాడు. ప్రియులారా, గమనించాల్సింది, ఎందుకండి వారు ఉన్నత స్థలములను కడుతూ వచ్చారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు, ఉన్నత స్థలాన్ని కడుతూ వచ్చారు. రెండవది, ఎందుకండి ప్రియమైన వాళ్ళరా, వారు విగ్రహారాధన వైపు వెళ్లిపోయారు. ప్రియులారా, దేవునికి అసహ్యము పుట్టించు రీతిగా వారు ప్రవర్తించారు. కాబట్టి ప్రభుల వారు వదిలిపెట్టారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఎన్ని దేవునికి సంబంధించిన ఉన్నాయి అనుకున్నా, మేము క్రిస్మస్ ట్రీ పెట్టాం. ఏమండి, యేసు ప్రభుల వారు ఇక్కడ వచ్చి కూర్చుంటారా? యేసు ప్రభుల వారు ఇక్కడ వచ్చి కూర్చుంటారా? పెట్టకూడదని నేను మాట్లాడడం లేదు. బాగా గమనించాల్సింది, ఇవన్నీ కూడా ప్రభుల వారికి సంబంధించినవని ప్రజలు మాట్లాడాలి. మేము ఇంతమందికి ఈ కార్యాలు చేశాం, ఆ కార్యాలు చేశాం అని మాట్లాడే ప్రతి వారికి నా ప్రత్యేకమైన హెచ్చరిక, శ్రీలారా, నా యేసు క్రీస్తు ప్రభుల షిలోహును వదిలిపెట్టడానికి ఆ ప్రజలే కారణం. ఈ రోజున మీ మందిరాలు వదిలిపెట్టడానికి నా యేసు ప్రభుల ఆ మందిరంలో ఉన్న వారే కారణం.
ఆ పాస్టరే కారణం, ఆ సంఘ పెద్దలే కారణం, ఆ విశ్వాసులే కారణం. ఆయనకు కోపం పుట్టించారు, ఆయనకు అసహ్యత పుట్టించారు, ఆయనకు రోషం పుట్టించారు. తనకు రోషం పుట్టిస్తూ కోపం పుట్టిస్తున్న ప్రజల మధ్యన తాను సదాకాలం నివసించడానికి ఇష్టం లేక ఆ ప్రజలకు తన సన్నిధి, తన ప్రత్యక్షత, తన ఆశీర్వాదాలు ఆయన కలుగజేసే దేవుడు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళగా గమనించాల్సి ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు కొందరి గుండెలు పగులుతూ ఉండొచ్చు, పగల్ని. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు కొంతమందికి పౌరుషం రావచ్చు, రాని. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు కొంతమందికి సిగ్గు కలగచ్చు, సిగ్గు రాని. 60 సంవత్సరాలు అయి ఉండొచ్చు సంఘ కాపరికి ఆ మందిరంలో యేసు ప్రభు లేడయ్యా. నేను 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాననే దైవ సేవకుని మందిరంలో ప్రభు లేడయ్యా. ఉంటే గనుక నా ప్రభుల వారు ఆ స్థలంలో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యాలు జరగాలి, దినదినము అభివృద్ధి ఆ స్థలంలో కనిపిస్తాను. వీళ్ళరా దయచేసి గమనించవలసిన విషయం, మొట్టమొదటి కారణం నీకు చెప్పా, ప్రజలే కారణమని. రెండవ కారణం ఏమండి? షిలోహుని ప్రభుల వారు విడిచిపెట్టి వెళ్లిపోయేదానికి, దేవుని మందిరాన్ని ప్రభుల వారు విడిచిపెట్టి వెళ్లిపోయారు. రెండవ కారణమేమి అని మీరు అడిగితే, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. యెషయా 8వ అధ్యాయం 5వ వచనం. ప్రేమైనటువంటి వాళ్ళరా, వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చారు, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనీను బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుతున్నారు. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ప్రవక్త అయిన యెషయా మరొక విషయాన్ని షిలోహును గురించి మనకు పరిచయం చేస్తున్నారు. ఈ జనులు షిలోహు నుండి పారేటటువంటి మెల్లగా పారున్నటువంటి నీళ్లను విడిచిపెట్టి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించిరి. ఈ ప్రజలు, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు వారి సంతోషము కొరకు ఇంకొక కార్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. షిలోహు నుండి మెల్లగా పారేటటువంటి నీళ్లను వారు విడిచిపెట్టారు. ఆ నీళ్ల వైపు వారు వెళ్ళలే. వారు రెజీనీను బట్టి రెమల్యా కుమారుని బట్టి వారు సంతోషించిరి అని వాక్యం సెలవిస్తారు. కాస్త మీకు చరిత్ర చెప్తాను, బాగా గమనించాలి. ఎవరి రెజీనీను, ఎవరి రెమల్యా కుమారుడు? రెమల్యా కుమారుడే రెజీనీను. చరిత్ర ఆ విధంగా చెప్తారు. ఇశ్రాయేలీయుల ప్రజలు దేని విషయంలో సంతోషించాలంటే షిలోహు నుండి మెల్లగా పారేటటువంటి నీళ్లను బట్టి సంతోషించాలి. దాన్ని వదిలిపెట్టేశారు వాళ్ళు. ఈ రెజీనును అనే రెమల్యా కుమారుని బట్టి వారు సంతోషించడం ప్రారంభించారు. వీళ్ళరా గమనించవలసిన విషయం, అమజ్యా అని ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్న దినాలు, పెకల్యా అని యూదా వారికి రాజుగా ఉన్నటువంటి దినాలలో ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ రెజీను అన్నటువంటి వాని మీదికి అష్షూరు వారు దండెత్తి వచ్చారు. అష్షూరు వారు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు రెజీను అనేటటువంటి వానికి ఆ అష్షూరు వారితో యుద్ధం చేసే శక్తి సామర్థ్యత లేదు. తన సైన్యం చిన్నది, అష్షూరు వారి సైన్యం చాలా పెద్దది. వారితో యుద్ధం చేయడానికి తనకు శక్తి చాలక ఇశ్రాయేలీయుల రాజైన అమజ్యా దగ్గరికి వెళ్లి రెజీన్ అంటున్నారు, ఓ అమజ్యా రాజా, మీరు నాతో సహకరించండి, మనమిద్దరం కూడా అష్షూరు మీదికి వెళదాము అని ఇశ్రాయేలీయుల రాజును సంధి చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు రెజీని. అయితే అమజ్యా అంటున్నాడు, నేను వారి మీదికి యుద్ధానికి రా, మేము క్షేమంగా ఉన్న దినములలో నీతో సంధి చేసుకుని నీతో నేను కలిసి నా ప్రజలకు నేను కష్టాన్ని నష్టాన్ని కలిగించలేదు, నేను రానని ఇశ్రాయేలీయుల రాజైన అమజ్యా చెప్పాడు. వీళ్ళరా ఈ వ్యక్తి ఊరుకోలేదు. యూదా రాజైనటువంటి పెకల్యా దగ్గరికి వెళ్లి అంటున్నాడు, పెకల్యా, నేను అమజ్యా దగ్గరికి వెళ్లి అడిగా, ఈ అష్షూరు వారి మీదకి యుద్ధానికి వెళదామని. అతడు ఏమాత్రం ఇష్టపడలేదు. నీ ఒక పని చేయాలి, మనమిద్దరము కూడా కలిసి మొట్టమొదట ఈ ఇశ్రాయేలు రాజు మీదికి, ఈ అమజ్యా మీదికి వెళదాము అని అన్నాడు. యూదా రాజైన పెకల్యా వీళ్ళరా రెజీనీను యొక్క మాటలు విని యూదా రాజైనటువంటి పెకల్యా రెజీనీనుతో సంధి చేసుకుని వాళ్ళిద్దరూ కూడా కలిసి అష్షూరు వారి మీదకి యుద్ధానికి వెళ్లవలసిన దానికి ప్రతిగా ఈ ఇశ్రాయేలీయుల రాజైనటువంటి అమజ్యా మీదకి యుద్ధానికి వెళ్లిపోయారు. బాగా గమనించవలసిన విషయం, ఈ రెజీనీను ఎవడు అంటే వారికి వారికే పోట్లాట పెట్టినటువంటి వాడు, ఇశ్రాయేలు వారికి యూదా వారికి పోట్లాట పెట్టిన వాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకరితో ఒకరు పోట్లాడుకోవటానికి వారు ఆనందించారు, కానీ వారిద్దరూ ఏకమై వారికి శత్రువుగా ఉన్నటువంటి రెజీనీల మీదకి వారి యుద్ధానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. క్రైస్తవ సంఘాలారా, క్రైస్తవ సేవకులారా, మనము ఒకరితో ఒకరు పోట్లాడుకోవటానికి ఇష్టపడతాము, కానీ లూథరన్ వారు పెంతెకోస్తు వారి మీద,
పెంతెకోస్తు వారు భక్త సింగ్ వారి మీద, భక్త సింగ్ వారు బ్రదర్ అని వారి మీద, బ్రదర్ అని వారు సిపిఎం వారి మీద పోట్లాడుకోవటానికి, ఒకరితో ఒకరు పోట్లాడుకోవటానికి ఇష్టపడతారు. కానీ ఒకరితో ఒకరు కలిసి మనకు భేదాల్ని కలిగించే సాతానుడి మీద యుద్ధానికి వెళ్ళటానికి ఇష్టపడమండి. మనము బాగా గమనించవలసిన విషయం, ఒకరితో ఒకరు పోట్లాడుకోవటానికి వారు సంతోషించారు, వారు ఇష్టపడ్డారు. ఆ రోజున వారు ఆ విధంగా చేశారు. ఈ రోజున మనము అదే చేస్తూ ఉన్నాం. వారికి మనకు తేడా ఏముందండి? ఒక లూథరన్ పాస్టర్ వెళ్లి భక్త సింగ్ గారి చర్చిలో ప్రసంగించగలడా? ఒక భక్త సింగ్ గారి బ్రదర్ గారు వచ్చి, ఓ గాడ్ సర్వెంట్ వచ్చి లూథరన్ చర్చిలో ప్రసంగించగలడా? మీకు విరోధ, మీకు భేద, మీకు వివాదాలు, మీకు కక్షలు, మీ బోధ సరికాదని, మీ బోధ సరికాదని ఆ రోజున అమర్జ్య, ఆ రోజున ఫెకల్య, వీళ్ళిద్దరు కూడా పోట్లాడుకుంటున్నా. వీరిద్దరిలారా ఈ రోజున సాతానుడు చేస్తున్న పని కూడా అదే. ఈ రోజున మనకు వివాదాలు, మనకు కక్షలు, మనకు భేదాభిప్రాయాలు, ఈ సంఘం ఆ సంఘం, ఈ సంఘం ఆ సంఘం, భేదాలు కలిగి మనము పోట్లాడుకుంటున్నాము. కానీ మనము పోట్లాడవలసిన వాడు ఒకడున్నాడు. వాడెవడనగా సాతానుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించాల్సింది. ఎంతవరకు విజయ్ కుమార్ అయ్య గారు ఈ పట్టణంలో ఉన్న సేవకులందరినీ కూడా చాలా ప్రేమించి ఓ చక్కటి బహుమానాలు కమిటీ వారి ద్వారా ఇప్పించి, మీరు చక్కగా పనిచేయాలని చాలా గౌరవించి మాట్లాడారు. వీళ్ళరా, ఈ స్టేజ్ మీద మీరు నిలబడి ఉన్నారు, కానీ ఒకరితో ఒకరు మీరు కలవగలరా? ఒకరిని ఒకరు హత్తుకోగలరా? కనీసం ఒకరినొకరు పలకరించుకున్నారా? ఏదో ఒక ఆయన పక్కన వస్తే మనకేదో అతన్ని ఒక హరిజనుని చూసిన వాడిలాగా, ఒక కుష్ఠరోగిని చూసిన వాడిలాగా పక్కకెళ్ళి మనం దూరంగా నిలబడతామే. ఆ రోజు ఈ రోజు వ్యత్యాసం ఏమైనా ఉందా? ఆ రోజున ఆ రెజీనును అన్నవాడు ఇజ్రాయేలు రాజుకి, ఆ యూదా రాజుకి గొడవలు పెట్టి ఇబ్బంది పెట్టిన రీతిగా సాతానుడు ఈ రోజున మన మధ్యన గొడవలు జరుపుతున్నాడు. మీకు అర్థం కాలేదా? సాతానుడు ఈ రోజున మీలో మీకు పోరాటాన్ని జరుపుతున్నాడు. అర్థం కాలేదా? సాతానుడు మీలో మీకు భేదాలు కలిగిస్తున్నాడు. అర్థం కాలేదా? వింటున్న ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, దయచేసి గమనించవలసినటువంటి విషయం. రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆ రెజీనీను, ఆయనకి ప్రతిగా ఉన్న సాతానుని ఓడించే శక్తి మన పట్టణంలోని దైవ సేవకులకు ఇవ్వాలి అని విశ్వాసులందరూ కూడా ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాం ప్రభుల వారిని, ప్రభువా మా సేవకులను ఐక్యపరచండి, ప్రభువా మా సేవకుల మధ్యన వివాదం తీసివేయి, ప్రభువా మా సేవకుల మధ్యన పోరాటాన్ని తీసివేయి, ప్రభువా మా సేవకుల మధ్యన ఆ యొక్క వ్యతిరేకమైన స్వభావాలు తీసివేయి, ప్రభువా అని ప్రభుల వారిని మొరపెట్టవలసిన విశ్వాసులారా, సేవకుల మాటలు విని సంఘాలలో మీరు కూడా కూర్చొని మరో సంఘస్థుల్ని ద్వేషిస్తూ ఉన్నారే. మనం పరలోకానికి వెళతామా? మనం దేవునికి అనుకూలంగా ఉన్నామా? దేవుని ప్రేమను సంపాదించుకునే వారుగా ఉన్నామా? లేక దేవుని కోపాన్ని పుట్టించేవారుగా ఉన్నామా? దేవుని యొక్క కనికరాన్ని సంపాదించుకునేవారుగా ఉన్నామా? లేక దేవునికి రోషాన్ని పుట్టించేవారుగా మనం ఉన్నామా? దయచేసి గమనించాల్సి, మీరే ఆలోచించుకోండి. మీకు మీరే ప్రశ్న వేసుకొని జవాబు చెప్పుకోండి. ఒక్కరు కూడాను ప్రియులారా గమనించవలసిన విషయం కదా. దేవుని మహాకృపను బట్టి చెప్తున్నా, నన్ను అన్ని సంఘాల వాళ్ళు పిలుస్తారండి. భక్త సింగ్ వారు పిలుస్తారండి. భక్త సింగ్ వారి సంఘాల్లోకెళ్లి నేను బాప్తిసాలు ఇచ్చానండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని సంఘాల వాళ్ళు పిలుస్తారండి. బాగా గమనించవలసిన విషయం, ఈ కూడిక ముగిస్తూనే ఎన్నో సంఘాలలోకి వెళ్లి దేవుని వాక్యాన్ని బోధించడానికి నా ప్రభుల వారు నాకు కృప దయచేశారు. నేను సంఘానికి సంబంధించిన ఫాదర్ని కాదు, నా యేసు క్రీస్తు ప్రభుల వారికి సంబంధించిన సేవకుడిని. ఒక సంఘానికి, ఒక సిద్ధాంతానికి, ఒక సాంప్రదాయానికి కట్టుబడిన గాడిదని కాదునే. నా యేసు ప్రభుల వారు ఈ గాడిదని విప్పేశారు. ఆయన నా మీద ఎక్కున్నాడు. ఎవడైనా సంఘానికి కట్టబడి ఉంటే వాడు ఇంకా కట్టబడిన గాడిద, గాడిద, గాడిద. ఈ గాడిదలను విప్పటానికే నా యేసు ప్రభుల వారు వచ్చారు. ఆ ప్రభుల వారు అన్నారు, ఇదిగో సమీపాన్ని ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంది. ఓ విశ్వాసులారా, మీ గాడిదతో పాటు మీరు కట్టబడిన గాడిదలయ్యున్నారు. ఓ సంఘ కాపురులారా, సంఘాలకు కాదు మనం కట్టబడి ఉండాల్సింది, పరలోకానికి కట్టబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ కట్టుబాట్లక సర్వోన్నతుడైన దేవుడు మనకు విధించినటువంటి ఆ కట్టుబాట్లకు మనం కట్టబడి ఉండాలి. కానీ ఈ లోకంలో ఎవరో ఒక నాయకుడు పెట్టిన కట్టుబాట్లకు
ఎవరో ఒక నాయకుడు పెట్టిన సిద్ధాంతాలకి, ఎవరో ఒక నాయకుడు పెట్టిన ఆచారాలకి కట్టుబడి సేవకుని తర్వాత సేవకుడు, సంఘం తర్వాత సంఘం వాటికి బానిసలై శత్రువైన సాతానుని నాయకునిగా కలిగి యేసుప్రభుల వారి రాజ్యాన్ని నాశనం చేస్తున్న సేవకులు లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఈ గాడిదలని విప్పబడాలి. నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ రోజున శిష్యులతో అన్నమాట, విప్పండ్రా ఈ గాడిదలు. ఎవడైనా ఈ గాడిదని విప్పేటప్పుడు అడ్డు పెడితే ఇది ఎవరికి కావాలని చెప్పాలి? ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? రాజశేఖరికి కావాలని చెప్పాడా? భక్తసింగ్ గారికి కావాలని చెప్పారా? ఏసన్న గారికి కావాలని చెప్పారా? జోషన్న గారికి కావాలని చెప్పారా? ప్రభువుకి కావాలి. హల్లెలూయా! ప్రభువుకి కావాలి. హల్లెలూయా! నా ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, దయచేసి గమనించాల్సింది, కొంతమంది సేవకుల పేర్లు నేను చెప్పినందుకు వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పొద్దండి. ఇటువంటి దయ్యం పనులు చేయొద్దండి. మీకు అర్థమయ్యేదానికి నేను చెప్తున్నా. ఇట్లా సైతాన్ల పనులు చేయొద్దండి. మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. మిమ్మల్ని ప్రభు విప్పింది, ప్రభు కొరకు మీ మీద శ్రీలరా జోషన్న గారు, ఏసన్న గారు, ఆర్ఆర్కే గారు, ఆయన్న గారు, ఈయన్న గారు కాదు కూర్చోవాలి. వాళ్ళకి కాదు మీరు గాడిదలు. ఏసయ్యకి. ఎవరికి? ఏసయ్యకి చెప్పాలి. ఏసయ్యకి. ఏసయ్యకి. ఏసయ్య నా మీద ఎక్కితే యెరూషలేముకు వెళ్తా. ఎవరైనా ఇంకెక్కితే ఎరికోకు వెళ్ళిపోతా. ఇంకెవడైనా ఎక్కినాడా? వాళ్ళకి యెరూషలేం తెలీదు, మనల్ని ఎరికోకు తీసుకెళ్తాడు. వాళ్ళన్నీ పడిపోయినాయి, మనుషులందరూ చచ్చిపోయినారు. శవాల వాసన అక్కడ, శాపగ్రస్తమైన పట్టణం అది. ఎవరు లేదు. ఆఖరికి రాహాబమ్మ కూడా లేదు అక్కడ మనకు నీళ్లు ఇచ్చేదాన్ని. ఆ రోజునన్నా ఆ తల్లి 2 నీళ్లు ఇచ్చింది ఆ వచ్చిన వేగుల వారికి. చాలా మంది ఎరుకోకు వెళ్ళిపోతున్నారండి. మీరు అనొచ్చు, నీ కల్పితపు మాటలు వదిలిపెట్టారు. నేను 100కి 100 రూపాయలు నిజం చెప్తాను. మీ గుళ్లలో ఎంతమంది తాగుబోతులు ఉన్నారో చెప్పండి. ఎంతమంది వ్యభిచారులు ఉన్నారో చెప్పండి. 10 రూపాయలు మనకి ఇస్తే వారికి ఆశీర్వాదం ప్రార్థన చేస్తామని పాపాన్ని ధైర్యంగా చెప్పలేదు. దయచేసి గమనించాలి. సేవకులకి పౌరుషం రావాలి. వాళ్ళు నన్నన్న కొట్టాలి, వాళ్ళు మారనన్న మారాలి. ఏదో జరగాలి. ఈ రోజున సేవకులకి రావాలి పౌరుషం. ఈ రోజున వాళ్ళున్న కట్ల నుండి విడిపించబడాలి. ఏదో ఒకటి జరగాలి. నా యేసు ప్రభుల వారు వారి మీద కూర్చోవాలి. వాళ్ళు యెరూషలేముకైనా పోవాలి, లేకుంటే సావనైనా కావాలి. ఏదో ఒకటి జరగాలి ఈ బాంబే పట్టణంలో ఈ రోజున. వీళ్ళరా గమనించాల్సింది, సర్వోన్నతుడైన దేవుడు ఈ రాత్రి సమయమందు కోపముతో, పౌరుషముతో మాట్లాడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనకు మీరే కోపం పుట్టించారు, ఆయనకు మీరే పౌరుషం పుట్టించారు. అందుకే పౌరుషమైన మాటలు, అందుకే కోపంతో కూడిన మాటలు. బాగా గమనించవలసిన విషయం. నా ప్రేమైన తల్లి, నా ప్రేమైన తండ్రి, దేవుని వాక్యంలో చెప్పబడింది, ఎవడి రెజీనీను ఇజ్రాయేలు వారికి, యెహోవా దేవుని ఆరాధించే ప్రజలకు ఒకరితో ఒకరికి పోట్లాట పెట్టినటువంటి వాడు. ఎవడి రెజీనీను విగ్రహారాధికుడు, ఎవడి రెజీనీను ఒకరి మీద కక్ష, ఒకరి మీద ప్రేమ కలిగిన వాడు. వీళ్ళరా గమనించాల్సింది, ఇజ్రాయేలు రాజు మీద, అమధ్య మీద కక్ష కలిగి ఉన్నాడు. ఆ కక్షను తీర్చుకోవటానికి అతని వారినే ప్రేరేపించాడు. బాగా గమనించవలసిన విషయం, కక్ష కలిగిన వాడు, ద్వేషం కలిగిన వాడు, వీళ్ళరా ఒకరికి ఒకరికి పోట్లాటలు జరిపిన వాడు, వీళ్ళరా ఈ రెజీనీను అన్నటువంటి వాడు ఈ విధమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. వాక్యంలో చదువుకున్నట్లయితే అటువంటి వాని మీద ఇజ్రాయేలీల ప్రజలు వానిని బట్టి సంతోషించారు, కానీ వారి పట్ల కృప చూపెట్టిన యెహోవాను బట్టి వారు సంతోషించలేదు. వారి పట్ల కనికరాన్ని చూపెట్టి వాగ్దాన దేశమైన కనానునిచ్చిన దేవుని బట్టి వారు సంతోషించలేదు. పోట్లాటలు పెట్టి జన నష్టము, ధన నష్టము కలుగజేసి కక్షలు పెంచి విరోధాలు పెంచేటటువంటి వ్యక్తిని బట్టి వారు సంతోషించారు. కానీ షిలోహు నుండి మెల్లగా పారేటటువంటి నీళ్లను బట్టి వారు సంతోషించలేదు. ప్రవక్త అయిన యెషయా అంటున్నారు, ఇజ్రాయేలీయులు షిలోహు నుండి మెల్లగా పారునటువంటి నీళ్లను బట్టి వారు సంతోషించలేదు, రెజీనీను బట్టి వారు సంతోషించారని. రెజీన్ ఎవడో మీకు అర్థమయ్యారు, రెమల్యా కుమారుడెవడో అర్థమయ్యారు. ప్రజలు కక్ష కలిగి ఉండడంలో సంతోషం. వీళ్ళరా గమనించాల్సింది, చాలా రోజుల క్రిందట నేను రాజమండ్రి వెళ్ళాను. బహుశా పోయిన ఏడాది అనుకుంటా. రాజమండ్రి వెళితే నన్ను ఒక లాడ్జీలో పెట్టాను. అక్కడికి ఓ సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు వచ్చి అంటున్నాడు, అయ్యగారు మీకు విషయం తెలిసిన, ఫలానా సేవకునికి చెయ్యి ఇరిగిపోయింది, అది దేవుని చిత్తం అనుకుంటాను అన్నాడు. నీ కాలు ఇరిగిపోతా దేవుని చిత్తమని
ఓ సేవకునికి చెయ్యకపోతే గనక అది దేవుని చిత్తం. ఆడికి ఎంత సంతోషమో, ఆడికి ఎంత సంతోషమో వీళ్ళరా గమనించాల్సింది. నేను అడిగినాను, ఆడి ఎందుకు చెయ్యరిపోయింది? స్కూటర్లో పోతా పడిపోయి చెయ్యరిపోయింది అని అంటాడు. ఏదో చేసి ఉంటాడు సార్, లేకపోతే దేవుడు చెయ్యరు కొడతాడా? దానికి వాళ్లే విరోధులు. ఒకరి వాళ్ళు ఒకరికే విరోధులు. సేవకుడికి విరోధి, సేవకుడి భార్యకి విరోధం, విశ్వాసులకు విరోధం. మళ్ళా మన గుడుల్లోకి వెళితే ఎంత మంచి ఆరాధనో, పరిశుద్ధ 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 ప్రభువా పరదూత లైనా నింపగలరా. మళ్ళా బయటకు వస్తానే అపరిశుద్ధ. మళ్ళా మన బతుకులంటే వీళ్ళ గమనించాల్సింది. దేవుని మందిరంలో మనకున్నటువంటి పరిశుద్ధత బయటికి వస్తూనే లేదండి. ప్రతిని నువ్వు సంతోషపరిచేవారు వాక్యం సెలవిస్తారు. నీవు కక్ష విషయంలో, క్లేశం విషయంలో, పోరాడే విషయంలో కాదు సంతోషించాలి. షిలోహు నుండి మెల్లగా పారేటటువంటి నీళ్లు ఉన్నాయి, వాటిని బట్టి నీవు సంతోషించాలి. షిలోహు నుండి ఏం మెల్లగా నీళ్లు పారుతాయి? షిలోహ్ అంటే ఏమిటి? షిలోహ్ అనేది ఒక పట్టణం. వీళ్ళారా గమనించాల్సింది. అయితే షిలోహును ఒక పట్టణముగా భావించి పరిశుద్ధ దేవుడు ఈ గ్రంథంలో రాయలే. ఇంటికెళ్లిన తరువాత ఆదికాండం 49:10 వచనంలో చదువుకున్నట్లయితే షిలోహు వచ్చు వరకు అని రాయబడి ఉంది. ఈ షిలోహుని నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి యేసు క్రీస్తు ప్రభుల వారికి పోల్చి మాట్లాడా. షిలోహ్ అనగా ఒక పట్టణాన్ని ఉద్దేశించి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చినంత వరకు యూదా మధ్య నుండి రాజదండము తొలగిపోదు అని వాక్యంలో రాయబడి ఉన్నది. యేసు ప్రభుల వారిని ఉద్దేశించి మాట్లాడా. ఇప్పుడు వాక్యంలో చెప్పబడిన రీతిగా షిలోహు నుండి నీళ్లు పారడము అంటే ఒక పట్టణంలో నుండి నీళ్లు ఎలాగా పారుతాయి? ఒక నదిలో నుండి నీళ్లు పారచ్చు, ఒక చెరువులో నుండి నీళ్లు పారచ్చు, ఒక కాలువలో నుండి నీళ్లు పారచ్చు. కానీ పట్టణంలో నుండి నీళ్లు పారటానికి అవకాశం లేదు. అయితే ఈ స్థలంలో చెప్పబడిన షిలోహు యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యమై ఉన్నది. ఎలాగ నువ్వు క్రీస్తు ప్రభుల వారని చెప్పగలవు అని నన్ను అడగచ్చు. షిలోహు అన్న మాటకు నెమ్మది అని అర్థం. ఎవరండి నెమ్మది పరుడు? ఎవరు నెమ్మది పరుడు? ఈ కూడికైన తర్వాత ఈ పట్టణంలో పాస్టర్లు నన్ను తిట్టకుండా తిడతా. వారికి నెమ్మది ఉంటుందా? ఇప్పుడు నెమ్మది లేదండి, నెమ్మది ఉండదండి. వచ్చే సంవత్సరం కూడా నెమ్మది ఉండదు. ఎవరైనా మీలో నన్ను పిలుస్తానంటే ఈ పాస్టర్లు అంట, వాడు ఇడియట్, వాడిని పిలవద్దండి, వాడు యూస్లెస్ ఫెలో, వాడిని పిలవద్దండి, వాడు సంఘ కాపురుల్ని దూషించి వెళ్ళా. లేదు, నేను పౌరుషాన్ని పోస్తున్నా, మీకు రోషం రావాలని చెప్తున్నా. యేసు లేని మందిరాలుగా మీరు ఉండకూడదు, పరిశుద్ధాత్మ లేని మందిరాలుగా ఉండకూడదు, దేవుని కార్యాలు జరగని మందిరంగా ఉండకూడదని మీకు పౌరుషాన్ని పోస్తున్నా. ప్రియులారా గమనించవలసిన విషయం, షిలోహు అనగా నెమ్మది అని అర్థం. ఎవడు నెమ్మది పరుడు? ఏది నెమ్మది? ప్రియమైనటువంటి వాళ్ళరా, లోకంలో ఏమీ మాట్లాడక మౌని అయి ఉండెను. న్యాయస్థానంలో మౌనంగా ఉన్నాడు. ఆయన తీసుకువెళ్లి కొరడాలతో కొట్టారు, ఏమీ మాట్లాడలేదు. ఆయన వీపున సిలువను మోపారు, ఏమీ మాట్లాడలేదు. యెరూషలేము వీధుల్లో నుండి ఆ గొల్గొతా అని కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ వరకు దాన్ని మోసుకుంటూ వెళ్ళారు, ఏమీ మాట్లాడలేదు. ఆయన శిలువ మీద పడుకోబెట్టి మేకులతో బిగించారు, ఏమీ మాట్లాడలేదు. ఆయన శిరసున 2 అంగుళముల కంటే పొడవైన మేకులతో బిగించారు, ఏమీ మాట్లాడలేదు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఏమీ మాట్లాడలేదు. ఆయన గడ్డమును లాగివేశారు, ఏమీ మాట్లాడలేదు. ఆయన వస్త్రాల్ని లాగివేశారు, ఏమీ మాట్లాడలేదు. ఎవడయ్యా మౌని? ఎవడయ్యా నెమ్మది పరుడు? నా యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి గమనించవలసిన విషయం, షిలోహులో నుండి నీళ్లు నెమ్మదిగా మెల్లగా పారుతూ ఉన్నాయి. అనగా క్రీస్తు ప్రభుల వారిలో నుండి నీళ్లు మెల్లగా మెల్లగా పారుతూ ఉన్నాయి అని వాక్యం సెలవిస్తారు. క్రీస్తులో నుండి పారే నీళ్లేమండి? ఏమి అని మీరు అడిగినట్లయితే, క్రీస్తు ప్రభుల వారి తరువాత ప్రేమైనటువంటి వలన నీళ్లు ప్రవహించడం ప్రారంభించాయి. ఆ నీళ్లేమిటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నీళ్లేవి అని మీరు అడిగితే, యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 39, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 27 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. ఆ పండుగలో అంత్య దినమున యేసు నిలచి, మీలో ఎవడైనా దప్పిక కొన్నట్లయితే నా వద్దకు రండి, నేను మీకు నీళ్లు ఇస్తాను అని ప్రభుల
తాను ప్రజలకు అనుగ్రహించబో, తన యందు విశ్వాసం ఉంచిన వారికి తాను అనుగ్రహించబోయే పరిశుద్ధాత్మను గురించి ఆయన చెప్పాడు అని వాక్యం చదివిస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మను నీళ్లకు పోల్చి మాట్లాడారు. భక్తుడైన పౌలుగా ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 25 నుండి 27 వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. ప్రియులారా, పురుషులారా, మీ భార్యల్ని ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించుతున్నాడు. ఆ సంఘములో ముడత కాని, కళంకం కాని, మచ్చ కాని, దాగు కాని, అపవిత్రత ఏదీ లేకుండా వాక్య ఉదక స్నానము చేయిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తాడు. భక్తుడైన పౌలుగా వాక్యాన్ని నీళ్లకు పోల్చి మాట్లాడారు. ప్రియులారా, వాక్యము నీళ్లని పౌలు గారు చెప్పారు, పరిశుద్ధాత్మ నీళ్లని యేసు ప్రభుల వారు చెప్పారు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి తర్వాత మెల్లగా పారుతున్న నీళ్లేమిటంటే వాక్యం. క్రీస్తు ప్రభుల వారి తరువాత అపోస్తలులు వాక్యం బోధించారు. క్రీస్తు ప్రభుల వారి తరువాత పరిశుద్ధాత్మ సంఘములోనికి వచ్చారు. ఆ పరిశుద్ధాత్మ, ఆ వాక్యము క్రీస్తు ప్రభుల వారి తరువాత మెల్లగా 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 ప్రవహిస్తూ వచ్చారు. ప్రియులారా, ఒకప్పుడు యెరూషలేములో ప్రారంభమయ్యారు. యెరూషలేములో నుండి యెరికో, సమరయ, బేతనియ, బేత్ఫగే అన్ని ప్రాంతాలు, ప్రియులారా, అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్, భారతదేశం మెల్లమెల్లగా ఈ రాత్రి సమయమందు ఈ స్థలంలో ఉన్న వారిలో కూడా మెల్లగా నీళ్లు ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఈ వాక్యము పరిశుద్ధాత్మ మెల్లగా వ్యక్తిలో ప్రవేశించి గొప్ప సంతోషాన్ని ప్రవేశించి ఏం చేస్తాదండి? ఏ విధంగా మనకు సంతోషాన్ని కలుగజేస్తాడు? వాక్యమే గనక నీ దగ్గరికి రాకపోతే, వాక్యమే గనక నువ్వు వినకపోతే నీవెవరివో తెలియదు, నీ పరిస్థితి ఏమిటో తెలియదు. వాక్యం నీ దగ్గరికి వచ్చినందువల్ల నీవు పాపివి అని తెలిసారు. ఓ పాపం విషయం ఏమి చేయాలి అని ఆ వాక్యం బోధించాలి. పశ్చాత్తాపడు, కన్నీళ్లు కాదు, ప్రలాపించు. వాక్యం బోధించాలి. వాక్యం వచ్చిన కారణాన నేనెవరో తెలుసుకున్నా, నా పాపమేమిటో తెలిసా, నేను పశ్చాత్తాపడ్డా, క్రీస్తు ప్రశస్తమైన రక్తం నన్ను కడిగి శుద్ధీకరిస్తాదని వాక్యం బోధించాలి. మెల్లగా నాలో ప్రవేశించిన వాక్యం నా పాపము నుండి క్రీస్తు ప్రశస్తమైన రక్తముతో కడిగి నన్ను శుద్ధీకరించాలి. నాకు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను కడగబడ్డ తర్వాత నాలోకి మెల్లగా ప్రవేశించిన పరిశుద్ధాత్మ నన్ను సర్వసత్యములకి నడిపించాలి, పరలోకానికి నడిపిస్తూ ఉన్నది. నన్ను అటు ఇటు వెళ్ళనివ్వకుండా నేనే మార్గమని చెప్పిన యేసు క్రీస్తు మార్గంలో నడవటానికి పరిశుద్ధాత్మ నాకు సహాయం చేశారు. ప్రభుల వారు చెప్పారు, నేను ఆదరణ శబ్దాన్ని పంపుతున్నా, అది సత్య స్వరూపియగు ఆత్మ, అది మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తా, మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తా, మిమ్మల్ని గాబరా చేయదు, నీకు తొందర పెట్టదు, నీకు ఇబ్బంది కలిగించదు. సర్వసత్యములోనికి నెమ్మదిగా నెమ్మదిగా పాపం చేయనివ్వదు. నీ జీవితంలో పాపం ఉన్నప్పుడు నెమ్మదిలే, నీ జీవితంలో పోట్లాడుతున్నప్పుడు నెమ్మదిలే, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నప్పుడు నెమ్మదిలే. ఎప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాదో, ఎప్పుడు పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చాదో నెమ్మదిగా పరిశుద్ధాత్మ పరలోకానికి నడిపిస్తూ ఉన్నది. నెమ్మదిగా సత్య స్వరూపియగు ఆత్మ మనల్ని సర్వసత్యములకి నడిపిస్తా. నెలనైన జీవితం, ప్రశాంతమైన జీవితం, సంతోషమైన జీవితం, ఆనందమైన జీవితం, సమాధానకరమైన జీవితాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుని వాక్యం మనకు అనుగ్రహిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించవలసిన దానికి ప్రతిగా, పరిశుద్ధాత్మను బట్టి సంతోషించవలసిన దానికి ప్రతిగా రెజీనిను బట్టి ప్రజలు సంతోషిస్తున్నారు. కోట్లాడుకునేదానికి, విగ్రహారాధనకి, ద్వేషాలు కలిగి ఉండటానికి, ఈర్ష్య కలిగి ఉండటానికి, కక్షలు కలిగి ఉండటానికి మనుషులు సంతోషిస్తున్నారు. బాగా గమనించాలి. ఎప్పుడైనా కోట్లాడుకోవటానికి సిద్ధపడతాము కానీ పరిశుద్ధాత్మ పొందుకోవటానికి సిద్ధపడ్డారా? ఎప్పుడైనా ఇంకొకళ్ళ మీద కక్ష తీర్చుకోవటానికి సిద్ధపడ్డాము కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము చేత మనము హెచ్చరించబడి దేవుని వాక్యము చేత సరిచేయబడటానికి మనం సిద్ధపడ్డామా? దయచేసి గమనించాలి. రాత్రి సమయమందు నా రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా. ప్రియులారా, నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, షిలోహు అని చెప్పబడిన నా యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి మెల్లగా ప్రవహిస్తున్నటువంటి వాక్యము పరిశుద్ధాత్మ అన్న నీళ్ళు రాత్రి సమయమందు మన మధ్యలో ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రవహిస్తూ ఉన్నాయి. అవి మనకు ఆనందాన్ని కలుగజేసేవి, అవి మనకు సంతోషాన్ని కలుగజేసేవి, అవి మనకు తృప్తిని కలుగజేసేవి. దాన్ని కాదని రెజీనును బట్టి మనం సంతోషించే వాళ్ళమైతేమా మన జీవితంలో నష్టపోయిన వారమైతా. ప్రియులారా, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా రెండవ కారణం, మొట్టమొదటి కారణం మనం దేవునికి కోపాన్ని పుట్టించాం. రెండవ కారణం మనము రెజీనును బట్టి
సంతోషించారు. వాక్యమును బట్టి కానీ పరిశుద్ధాత్మను బట్టి కానీ సంతోషించేవారు లేరండి. ఈ రోజున వాక్యం చెప్తాం రమ్మంటే వచ్చేవాళ్ళు 10-15 మంది ఉంటారు. డిన్నర్ పెడతాం రండి అంటే వందల మందులు వస్తారండి. కుటుంబంలో ఉండే కోడి పిల్లని, కుక్క పిల్లని కూడా తీసుకొచ్చుకుంటారండి. ఇక్కడ పడింది ఎముకలన్నీ కూడా ప్యాకెట్ పట్టంగా చేసుకుని మా ఇంట్లో పత్తి ఉంది, మా ఇంట్లో జానీ ఉంది, మా ఇంట్లో రోజీ ఉంది, మా ఇంట్లో గోల్జీ ఉంది అని తీసుకెళ్తారు. ఆ డిన్నర్లో కుక్క కూడా జ్ఞాపకం వస్తారు. దేవుని వాక్యం చెప్తామంటే రారండి. ప్రజలకు దేవుని వాక్యం ద్వారా సంతోషం లే, ప్రజలు దేవుని ఆత్మను బట్టి సంతోషం లే, శిలోహు నుండి మెల్లగా పారే ఆ నీళ్లను బట్టి సంతోషించేవారు లేరు. కోట్లాట, కక్ష, ద్వేషం, పగ, ఈర్ష ఇలాంటి వాటి మీద ఉన్న ఆనందం, ఇలాంటి వాటి మీద మనం చూపించే ఆసక్తి వాటి మీద లేదు. అందుకు నా యేసు ప్రభుల వారు మందిరాలను విడిచిపెట్టాడు. అందుకు నా యేసు ప్రభుల వారు సంఘాలను విడిచిపెట్టారు. ప్రియులారా, ఇది 2వ కారణం. 3వ కారణం చెప్పమంటారా? దయచేసి గమనించాల్సింది. 3వ కారణం చెప్పండి అనేవాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. నీ ఆసక్తిని బట్టి ప్రభు నాకు సహాయం చేయండి. 3వ కారణం ఏమిటండి? మందిరాలను విడిచిపెట్టడానికి 3వ కారణం ఏమిటి అనే ఆలోచన మీకు రాదు. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి వచ్చారు. ఆ దినములలో షిలోహులో ఏలీ మందిరం ఉండేది. ఏలీ ప్రవక్తగా ఉండేవాడు. ఏలీ కుమారులు హోఫ్ని, ఫీనెహాసులు ఇద్దరు కూడా ఉపయాజకులుగా ఉండేటటువంటి వారు. మందిరంలో ఉపయాజకులు హోఫ్ని, ఫీనెహాసులు. హోఫ్ని, ఫీనెహాసులు దేవుని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, దేవుని యొక్క ధర్మ విధులను నిర్వర్తించడానికి ఏలీ తరువాత ఏలీ కుమారులు ఉపయాజకులుగా పనిచేస్తూ ఉన్నారు. దీనిలా గమనించవలసిన విషయం, ఉపయాజకులుగా పనిచేస్తున్నటువంటి ఆ హోఫ్ని, ఫీనెహాసులు దేవాలయములో, అతి పవిత్రమైన దేవాలయములో, దేవుని ఉపకరణములున్న దేవాలయములో, దేవుని ఆరాధించే ప్రజల మధ్యలో నివసిస్తున్న ఆ ఉపయాజకులు, దేవుని దర్శనాన్ని ప్రజలకు కలగజేయవలసిన ఆ ఉపయాజకులు ఏం చేసేవాళ్ళో తెలుసా? బలిపీఠము దగ్గరికి బలి పశువులను తీసుకువచ్చి బలి అర్పిస్తే మాంసమును వారు తీసుకువెళ్లి కొండల్లో ఉడకబెడుతూ ఉన్నప్పుడు క్రొవ్విన మాంసాన్ని తీసుకువెళ్లి సపరేట్ గా వేరుగా వాళ్ళు భుజించేవాళ్ళు. ఉపయాజకులారా, ఓ దేవుని ఆలయంలో పరిచర్య చేసే దైవ సేవకులారా, ఓ హోఫ్ని, ఓ ఫీనెహాస్, మీరు దేవుని ప్రజలకు న్యాయము చేకూర్చలే, దేవుని ప్రజలకు అన్యాయము చేస్తూ ఉన్నా. మీరు మాంసాపేక్ష కలిగిన వారై ప్రజలకు రావలసిన దైవ దర్శనాన్ని ఆపేస్తూ ఉన్నా. ప్రజలకు రావలసిన దేవుని దీవెన మీ ద్వారా ఆగిపోయారు. ప్రజలకు కలగవలసిన దైవ దర్శనం ఆగిపోయారు. ప్రజలకు కలగవలసిన దేవుని సన్నిధి ఆగిపోయారు. ప్రజలకు రావలసిన ఆశీర్వాదం మీ ద్వారా ఆగిపోయారు. ప్రజలు ఆశీర్వాదించబడలేదంటే కారణం సేవకులే, సేవకులే, సేవకులే. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, ఆలోచించవలసిన విషయం, రాత్రి సమయమందు హోఫ్ని, ఫీనెహాసులు దేవుని ఆరాధించవలసిన దానికి ప్రతిగా వారు మాంసాపేక్ష కలిగిన వాళ్ళై ఉన్నారు. వీళ్ళరా, ఈ రోజున సేవకులు బాగా గమనించాల్సిన విషయం. నేను సేవకుడే, మీరు చాలా మంది సేవకులు ఉన్నారు. దేవుని మందిరంలో దేవుని పరిచయం చేసే సేవకులు తిండి మీద కాదండి, సర్వోన్నతుడైన దేవుని మీద మన ధ్యాస ఉండాలి. దేవుని ప్రజలను గుర్చినటువంటి చింత మనకు ఉండాలి, తిండి మీద కాదు. ఈ రోజు తిండి మీద ఉన్నటువంటి ధ్యాస, ఈ రోజు చాలా మంది సేవకుల్ని మనం గమనిస్తున్నాము. ఈ రోజు మధ్యాహ్నం కూడా ఒక కుటుంబీకులు వచ్చి ఒక సేవకుని గురించి మాట్లాడారు. పూటకు కోడి అంటండి, పూటకు ఒక కోడి పెట్టకపోతే ఆయన అలిగి వెళ్ళిపోతారు. ఆయన ప్రసంగం చేయడు, ఆయన ప్రార్థన కూడా చేయడు. ఇటువంటి మహానుభావులు ఉన్నారండి. ఎన్నివ్వండి, ఆయనేం ఆరాసింగా, ఆయనేం సింకంగా, స్టేజి మీద సైతానుడితో ఏమన్నా మల్లయుద్ధం చేయాలన్నా. వీళ్ళారా, దయచేసి గమనించాల్సి, హిందీకి ఆశపడినటువంటి హోఫ్ని, ఫీనెహాసులు సెకండ్ స్టెప్, 2వ పని ఏం చేశారో తెలుసా? ఆ మందిరానికి వచ్చే బిడ్డలతో పాపం చేశారండి, వ్యభిచరించారండి. హిందీ తినే సేవకుడు వ్యభిచారై ఉంటాడు, నో డౌట్. నాకు ఆధారం బైబిల్. హిందీ తినే సేవకుడు వ్యభిచారై ఉంటాడు. హిందీ మానండి. దైవజనులారా, క్రైస్తవులారా, నేనందరికీ ప్రభు పక్షంగా చేసుకుంటున్నా మనవి. ఎవడు తిండికి కకృతి పడతాడో వాడు తన జీవితంలో శీలాన్ని కాపాడుకోలే, తన జీవితంలో పవిత్రతని కాపాడుకోలే, తన జీవితంలో ఆ శ్రేష్టతని కాపాడుకోలే. వాడు బలైపోతా, వాడు వ్యభిచారైపోతా. నీకెవరయ్యా చెప్పాడు? దేవుని వాక్యం చదివిస్తాను, దేవుని వాక్యం చదివిస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళ హోఫ్ని, ఫీనెహాసులు ఇద్దరు కూడా మందిరానికి వచ్చినటువంటి బిడ్డలతో, మందిరానికి వచ్చిన చెల్లెలతో, మందిరానికి వచ్చిన తల్లులతో వ్యభిచారం చేశారండి.
వ్యభిచారం చేశారండి. ఆ ప్రియ తల్లి, తమ్ముడు, చెల్లెమ్మ బాగా గమనించవలసిన విషయం. తిండికి వ్యభిచారానికి సంబంధం ఉందండి. రెండవది, డబ్బు ఆశ కలిగినటువంటి వాడు దేవుణ్ణి నమ్మేస్తాడండి. ఏమి నీకు ఆధారం? ఇస్కరియోతు యూదా, యహాజీ, అననీయ, సప్పీరా డబ్బు ఆశించినవాడు, అబద్ధాలు చెప్తాడు. డబ్బును ఆశించినవాడు దేవుణ్ణి నమ్మేస్తాడు. డబ్బు కాదు ప్రధానం, దేవుడు ప్రధానం. ఆస్తి కాదు ప్రధానం, దేవుడు ప్రధానం. ఓ ప్రియులారా, ధనాపేక్ష కాదు, దేవుని మీద ఆపేక్ష పెంచండి. వాక్యం ఈ విధంగా కలిగిస్తారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. వారు విశ్వాసాన్ని వదిలిపెడతారు. వాడు ఒకరిని ఒకడు చంపుకుంటాడని వాక్యం కలిగిస్తారు. ధనం ప్రాముఖ్యం కాదు. వాక్యంలో సొలొమోను మహారాజు, మహాధనవంతుడు, బంగారం కలిగిన వాడు, వెండి కలిగిన వాడు, రాగి కలిగిన వాడు, ఇత్తడి కలిగిన వాడు, సమృద్ధి కలిగిన ఆ మహారాజైన సొలొమోను అంటున్నాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు నీ సంపాదన అక్కరకు రాదు. దేవుని ఉగ్రతని మీదికి వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో నాకు బాంబేలో 5 ఫ్లాట్లు, బాంబేలో 1,00,000 కోటి రూపాయలు, ఓ హైదరాబాద్ లేకపోతే ఇంకొక ఊర్లో నాకు అక్కడున్నాయి ఇక్కడున్నాయి. ఇవేవి మనల్ని అడ్డుకోలేవండి. ఇలాంటి ఒక ధనవంతుడి వెళ్లి అగ్నిలో కాలుతూ ఉన్నాడు, యాతన పడుతున్నాడు. వాని వంశాన్ని గురించి మాట్లాడుకుంటున్నాడు. నాకు 4 బ్రదర్స్ ఉన్నారండి. జీసస్, అబ్రహాం, మై ఫాదర్. అయ్యో ఇక్కడ ఏదేదో చెప్పుకుంటున్నాడు. ఆ తండ్రివైన అబ్రహామా, వాడు చచ్చినాక ఆయన తండ్రి అయినాడు. వాడు బతుకున్నప్పుడు వానికి తండ్రి కాలేదండి. బతుకున్నప్పుడు వాడు తండ్రి అని పిలవలేదు. చచ్చిన తర్వాత అంటాడు, నా తండ్రివైనా, చెప్పండి, నా తండ్రివైనా అబ్రహామా అన్నాడు. ఎక్కడి సుట్టరికం అండి ఇది? ఎక్కడి సుట్టరికం ఇది? మన వాళ్ళు ఎప్పుడు బాగా ప్రార్థన చేస్తారో తెలుసా? ముక్కుల్లో ట్యూబులు పెట్టినప్పుడు, చేతులకి ట్యూబులు ఎక్కించి ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. పక్కనే భార్య ఏడుస్తూ ఉంటుంది, మెడదెప్పలేదు. డాక్టర్ చెప్తాడు, వీడిని మెడదెప్పనే ఉంటాడు. పక్కనే బిడ్డ ఏడుస్తూ ఉంటాడు, డాక్టర్ చెప్తాడు, వీడిని చెయ్యి కలపద్దు అని. ఆ బిడ్డను తాకేకి లేదు, పెండ్లాన్ని చూసేకి లేదు. పైన ఆకాశం తగ్గు చూసి రకరకాల అపస్వరాలతో యేసు ప్రభువు అని పిలుస్తాడు. అప్పుడు తండ్రి, నాయనా, అబ్బా ఎన్నో మొరపెడతాడు. దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల లాభం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దయచేసి గమనించవలసినటువంటి విషయం, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క మహాకృప మీ మీద ఉంది. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, సజీవంగా ఉన్నారు, మీ కుటుంబంతో ఉన్నారు, మీకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఉద్యోగం ఉంది. ఇప్పుడే మనం కృపగల దేవుని వైపు చూడటానికి సరైనటువంటి అవకాశం. వచ్చిన తర్వాత కాదు. నన్ను బాగా గమనించండి. హోస్పిని ఫినెహాసులు మాంసాపేక్ష కలిగి వ్యభిచారం చేయడం ప్రారంభించారు. వీళ్ళరా తండ్రి మందలించలేకపోయారు. దేవుని భయం వారికి పూర్తిగా నశించారు. దైవ భీతి లేకపోయారు, పాప భీతి లేకపోయారు. విడిగా వారి ఇష్టానుసారంగా మందిరం వారి సొంతమైపోయాది. మందిరం వారి సొంతమైపోయాది. అక్కడ వారు ఏం చేసినా అడిగేవారు లే, అడిగే దిక్కులే. ఏం కారణం? మొదటే దేవుడు వదిలిపెట్టేశా. ఇప్పుడున్న సామాన్య ప్రజలు ఏం చేయగలరు? అనేకులకి ఈ రోజున మందిరాలు సొంతమైపోయాయి. ఎవరిది మందిరం? రాజశేఖర్ది. ఎవరిది మందిరం? గాంధీ గారిది. ఎవరిది మందిరం? అమరాకర్ గారిది. ఎవరిది మందిరం? విజయ్ కుమార్ గారిది. ఏసయ్యలే వారి సొంతాలైపోయాయి. అక్కడ ఏం చేసుకున్నా అడిగేవారు లేదు. ఓపిని ఫీనెహాసుల్ది షిలోహులో ఉన్న మందిరం సొంతమైపోయారు. అందుకే ఆ స్థలంలో చెప్పబడింది, షిలోహులో ఏలీ మందిరం అని పేరు పెట్టబడింది. యెహోవా మందిరం కాదది, ఏలీ మందిరం అని పేరు పెట్టబడింది. ఎందుకు ఏలీ మందిరం? యెహోవా విడిచిపెట్టెను. దేవుడు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి మనిషి పేరు ఆ స్థలంలో స్టార్ట్ అయిపోయారు. ఆ రోజు నుండి మనుషుల పేర్లు పెట్టుకోవడం ప్రారంభించారు. ఈ రోజు కొత్త ఏమీ కాదు తల్లి, ఈ రోజు కొత్త ఏమీ కాదు నా ప్రియమైన తండ్రి. దైవ సేవకులారా, మన తండ్రులు మొదట ఆ విధంగా పేర్లు పెట్టుకున్నా. ఈ రోజు కొత్త ఏమీ కాదు. దయచేసి గమనించవలసిన విషయం, హోప్ని ఫీనెహాసులు భయంకరంగా పాపం చేయడం ప్రారంభించారు. దేవుని వాక్యం కనిపిస్తారు. ఆ సమయాలలో జరిగింది ఏమిటో తెలుసా? యుద్ధం జరుగుతోంది ఫిలిస్తీయులకి, ఇజ్రాయేలీలతో. హోప్ని ఫీనెహాసులు కూడా యుద్ధంలోకి వెళ్ళారు. వీళ్ళకి ఎందుకయ్యా పని యుద్ధ భూమిలో? వీళ్ళకేం కారణం? ఎక్కడో బలులు అర్పించుకొని ఏదో చేసుకోవాల్సింది యుద్ధము లేకపోయినా. ఆ యుద్ధంలో మహావేదం జరిగింది. 4,000 మంది చనిపోయినారండి. 4,000 మంది చనిపోయారు. స్త్రీలారా, అక్కడ ఏం ఆలోచన చేశారో తెలుసా? మన మందసాన్ని తీసుకుని వచ్చి యుద్ధ భూమిలో పెడితే దేవుడు మన పక్షా నుండి ఈ శత్రువులతో యుద్ధం చేస్తాడని చెప్పి హోప్ని ఫీనెహాసులు వెళ్లిపోయి
దేవుని మందిరంలో ఉన్న మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టారు. బాగా గమనించవలసిన విషయం, మందసం యుద్ధ భూమిలోకి వచ్చారు. మందసం యుద్ధ భూమిలోకి రాగానే ఇశ్రాయేలీయులు, యుద్ధము చేస్తున్న ఇశ్రాయేలీల సైన్యం భూమి దద్దరిల్లేటట్లుగా శబ్దం చేశారు. ఒకసారి చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. భూమి దద్దరిల్లేటట్టుగా. ఎందుకో తెలుసా? మందసం మన మధ్యకు వచ్చారు. దేవుడు మన పక్షానున్నాడు. ఈ ఫిలిస్తీయులతో దేవుడు యుద్ధం చేస్తాడని భూమి దద్దరిల్లేటట్టుగా శబ్దం చేశారు. ఆ వైపున ఉన్న ఫిలిస్తీయులు ఈ శబ్దమేమిటో, ఇశ్రాయేలీయులు చేస్తున్న ఈ శబ్దమేమిటోనని చూసి, ఓ వారి దేవుడు వారి మధ్యకు వచ్చాడు. మందసం వారి మధ్యకి తీసుకురాబడ్డది. మనం ఏం చేద్దామో తెలుసా? ఫిలిస్తీయులు అంటున్నాం, మనం ధైర్యముగా యుద్ధము చేయుదము అని మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు, ఫిలిస్తీయుల పక్షాన ధైర్యం. బాగా గమనించాలి, ఇశ్రాయేలీయుల పక్షాన దేవుని మందసము, ఫిలిస్తీయుల పక్షాన ధైర్యం. ధైర్యము దేవుడు యుద్ధము ప్రారంభించారు. ధైర్యము దేవుడు యుద్ధం ప్రారంభిస్తే ఎవరు గెలవాలి? దేవుడే గెలవాలి. అయితే వారిని ఎప్పుడో దేవుడు విడిచిపెట్టి వెళ్లిపోయారు. వట్టి మందసం ఆ స్థలంలో ఉంది. ధైర్యమే గెలిచారు. భయంకరమైన వధ జరిగారు. ప్రేమైనటువంటి వాళ్ళరా, యుద్ధంలో హోప్ని ఫీనెహాసులు చనిపోయారు. ఆ వార్త విని అతని తండ్రి చనిపోయారు. ఆ వార్త విని ఫీనెహాసు భార్య చనిపోతూ కుమారుని కన్నది. ఓ ప్రియులరా, తల్లి ఆ బిడ్డకు ఏమని పేరు పెట్టారో తెలుసా? ఈ కుమారుని పేరు ఈకాబోదు అని పేరు పెట్టారు. అంటే దాని అర్థం ఇశ్రాయేలీయులలో నుండి ప్రభావం బయటికి వెళ్లిపోయాది. ఇశ్రాయేలీయులలో ప్రభావం లేదు. ఇశ్రాయేలీయులలో దేవుని శక్తి లేదు. మందసమున్నా లేకపోయినా, బలిపీఠమున్నా లేకపోయినా, దీపవృక్షమున్నా లేకపోయినా, ధూపమున్నా లేకపోయినా, సముఖ రొట్టెల బల్ల ఉన్నా లేకపోయినా ప్రభావం లేదు. ప్రభావం లేదు. ప్రభావం ఎప్పుడో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఓ ప్రధాన యాజకుడు, ఆ మహాభక్తుడు ఏలీ చనిపోయారు. ఆయన కుమారుడు చనిపోయారు. యుద్ధం చేసే సైన్యం చచ్చారు. ఫీనెహాసు భార్య చనిపోయారు. దిక్కులేని వాడుగా ఒక బిడ్డ మిగల్చబడిపోయారు. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆలోచించవలసిన విషయం, దేవుని మందిరంలో పనిచేసే యాజకులే ద్రోహ కార్యాలు చేసిన కారణాన నా దేవుడు మందిరాన్ని విడిచిపెట్టేశాడు. నా దేవుడు విడిచిపెట్టేశాడు. తిండి మీద కామాతురత కలిగి, ఓ అపేక్ష, భోజనం మీద, తిండి మీద ఆపేక్ష కలిగి, శరీర ఇష్టలను నెరవేర్చుకోవటానికి కామాతురత కలిగి ఇష్టానుసారముగా ఆ మందిరాల్లో ప్రవర్తించిన కారణాన ఆ అసఖ్యమైన కార్యాలను నా ప్రభువు చూడలేక మందిరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కారణం ఎవరో తెలుసా? ఆనాటి సేవకులే. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఈ రాత్రి సమయమందు బాంబే పట్టణంలో ఉన్న ప్రతి సంఘంలో నా యేసు ప్రభుల వారు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మదేవుడు ఉండాలి. ఆ విధంగా ప్రతి సంఘం కూడా దేవుని శక్తిని ఎత్తి చాటే వ్యక్తులుగా ప్రతి సేవకుడు కావాలి. లేదంటే దాని అర్థం, ప్రియులారా, ఈ 3 కార్యాలు మీ మందిరాల్లో ఉండాలి. ఈ 3 కార్యాలు మీ మందిరంలో జరుగుతూ ఉండాలి. 1, దేవునికి కోపం పుట్టిస్తూ ఉండాలి మీరు. 2, దేవునికి పౌరుషాన్ని పుట్టిస్తూ ఉండాలి. ఉన్నతమైన స్థలాలను పడుతూ దేవుణ్ణి తక్కువగా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండొచ్చు. 2, ప్రేమైనటువంటి వాళ్ళరా, దీనిని బట్టి మనం సంతోషిస్తూ ఉండొచ్చు. ఒకరితో ఒకరు పోట్లాడుకునే విషయంలో, ఒకరి మీద ఒకరికి కక్ష, ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఒకరి మీద ఒకరికి పగ, వీటి ద్వారా మనం సంతోషిస్తున్నాము. కానీ షిలోహు నుండి ప్రవహించే, ఆ మెల్లగా ప్రవహించే వాక్యం మీద కానీ, పరిశుద్ధాత్మ మీద కానీ మనకు దృష్టి లేదు. వాటిని బట్టి మనం ఆనందించడం లేదు. ప్రియులారా, ఇది 2వ కారణం. 3వది, షిలోహులో ఉన్న మందిరంలో ఉన్న సేవకులే భ్రష్టులు. వారే దేవుని తరిమివేశాం. వారే దేవుని మందసం పట్టబడినట్లుగా చేశాం. వారే దేవుని మందిరంలో నుండి తీసుకువెళ్లి యుద్ధ భూమిలో పెట్టాం. వారే భ్రష్టులు. దేవుడు ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవటానికి గల కారణం సేవకులే. వీళ్ళరా గమనించవలసింది, ఒక సేవకుని భక్తి అంతా కూడా భోజనం దగ్గర కనిపెట్టద్దండి. మీకు బాగా అర్థమయ్యేదానికి చెప్తా. మీకు షూనేమిరాలు బాగా తెలుసు. షూనేమిరాలు ఒక ప్రవక్తని ఈ పట్టణంలోనికి వచ్చినప్పుడంతా మా ఇంట భోంచేసి వెళ్ళమని చెప్పారు. వీళ్ళరా గమనించాలి, ఆ ప్రవక్త పేరు ఎలీషా గారు. ఆ పట్టణంలోనికి వచ్చినప్పుడంతా ఆ తల్లింట్లో ఆయన వెళ్లి భోంచేసేవాడు. ఒక్కరోజు ఆ తల్లి ముఖాన్ని చూడలేదు. ఒక్కరోజు ఆ తల్లితో మాట్లాడలేదు. ఒకరోజు నా ప్రవక్త గారు కృతజ్ఞతగా తన శిష్యుడైన గెహజీని పిలిచి అంటున్నాడు, బాబు, ఈ తల్లి మనకి ఇన్ని రోజుల నుండి భోజనం పెడుతుంది. అమ్మగారిని గురించి మనము ఈ దేశాన్ని పరిపాలించే రాజుకు కానీ, సైన్యాధిపతికి కానీ ఏమైనా చెప్పాలన్నా, వారి సహాయం ఏదైనా అవసరమైతే మనము చేయిద్దాం, వెళ్లి అడగమని
ఆ వ్యక్తికి చెప్పాడు ప్రవక్త. వీళ్ళరా గమనించాల్సింది. ఆమె ఏమంటుందో తెలుసా? రాజుకు కానీ సైన్యాధిపతికి కానీ ఏమీ చెప్పనవసరం లేదు. నేను నా స్వజనులతో ఉన్నాను. అమ్మా, ఓ శూనేమిరాలా, నా ప్రేమైన తల్లి, ఎవరు నీ స్వజనులు? ఎవరమ్మా నీ స్వజనులు? ఆ పట్టణంలో ఎవరమ్మా నీకు స్వజనులు? నీవు శూనేమి పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తివే. వీళ్ళరా గమనించాల్సింది. నా స్వజనులుతో నేనున్నానని మాట్లాడుతుంది. ఎవరామె? సొంత జనులు. భక్తుడైన పౌలు గారు ఆ విషయం వివరంగా మాట్లాడతారు. మీరు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. మనం యాత్రికులం, మనం బాటసారులం. మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళవలసిన వారమే. మన స్వజనులు పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా. తండ్రి అయిన దేవ్, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మదేవ్, వీరు మన సొంత జనులై ఉన్నారు. ఆ స్వజనులతో నేనున్నా. ఈ రాజు నాకేం సహాయం చేయగలరు? ఈ సైన్యాధిపతి నాకేం సహాయం చేయగలరు? వారు ఈ పట్టణాన్ని పరిపాలిస్తున్నారు. నా స్వజనులు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట ఆ తల్లి మాట్లాడారు. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ఆలోచించవలసిన విషయం. దేవుని వాక్యం కలిగిస్తారు. షిలోహులో ఉన్న మందిరమును, ప్రజల మధ్యన ఆయన సంస్థాపన చేసిన గుడారం విడిచి వెళ్లిపోయాను. ఆయన విడిచి వెళ్లిపోయా. వాక్యం సెలవిచ్చిన రీతిగా అనేక మంది వ్యక్తులను నా దేవుడు ఈ రోజు విడిచిపెట్టేశాడు. అనేక కుటుంబాలను నా ప్రభుల వారు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అనేక సంఘాలను నా ప్రభుల వారు విడిచిపెట్టి వెళ్లిపోయారు. వాటిని ఏమనాలో తెలుసా? అవి ఈకాబోదు. దేవుని ప్రభావం లేని కుటుంబాలు, దేవుని ప్రభావం లేని వ్యక్తులు, దేవుని ప్రభావం లేని సంఘాలు. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, ఈ సంఘాలు ఈకాబోదు కాకూడదు. దైవ సేవకులారా, పౌరుషం తెచ్చుకోండి. కన్యలతో మొరపెట్టండి. ఈ రాత్రి అనుకూలమైన రాత్రి. మీ హృదయాలను చించండి. మీ వస్త్రములను కాదు, మీ హృదయాలను చింపుకొనండి. మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చింపుకొనండి. సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంత సావనైనా సావాలి, లేదా ప్రభువా మా సంఘాలలో మీ ప్రభావమైనా రావాలి. ప్రభావంతో కూడిన పరిచర్య నేను చేయాలి. శక్తితో కూడిన పరిచర్య నేను చేయాలి. మహత్తరమైన కృపతో కూడిన పరిచర్య నేను చేయాలి. ఈ పనికిరాని పరిచర్య నా వద్ద నుండి తీసివేయి. ప్రభావం లేని పరిచర్య, ప్రభావం లేని సంఘం, ప్రభావం లేని కుటుంబం, ప్రభావం లేని వ్యక్తిగా నేను బ్రతకూడదు ప్రభువా. తిరిగి మీరు రావాల్సిందే నా కుటుంబంలోకి, తిరిగి మీరు రావాల్సిందే నా సంఘంలోకి. రాత్రి సమయమందు మీరు ఎలాగ ప్రార్థిస్తారో నాకు తెలియదు. మీ దేవుడు తిరిగి రావాలి. మీ యేసయ్య తిరిగి రావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి రావాలి. ఆయన వదిలిపెట్టి వెళ్లిపోయిన మందిరాల్లోకి నా ప్రభువు తిరిగి రావాలి. ఆయన వదిలిపెట్టి వెళ్లిపోయిన కుటుంబాలకి తిరిగి రావాలి. ఆయన వదిలిపెట్టి వెళ్లిపోయిన వ్యక్తులకి నా ప్రభుల వారు తిరిగి రావాలి. ఆయన వదిలిపెట్టి వెళ్లిపోయిన పరిశుద్ధాత్ముడు నా యేసు ప్రభుల వారు తిరిగి 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 రావాలి. దాని నిమిత్తం ఏ విధంగా ప్రార్థిస్తావో, ఏ విధంగా ప్రభుల వారిని మొరపెడతావో అది నీకు అప్పగించబడ్డది. ఈ రాత్రి ఈ స్థలాన్ని విడవక మునుపు నా యేసు ప్రభుల వారిని సంపాదించుకునే వెళ్ళాలి. నా ప్రభుల వారిని కలిగే వెళ్ళాలి. ఈ స్థలాన్ని విడిచిపెట్టక మునుపు నీ కుటుంబంలోకి, నీ వ్యక్తిగత జీవితంలోకి, నీ సంఘంలోకి నా ప్రభుల వారిని తీసుకువెళ్ళాలి. దయచేసి కళ్ళు మూసుకుందాం. దయచేసి లేచి నిలబడదాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. దయచేసి లేచి నిలబడదాం. ఎవరు కూడా అటు ఇటు చూడదు బ్రదర్, ఎవరు అటు ఇటు చూడద్దండి ప్రియులారా. ఆలోచించవలసిన విషయం. దైవ సేవకులారా, ఓ పౌరుషాన్ని తెచ్చుకుందాం. దయచేసి నా మీద ద్వేషమవుతుంది. నేను మీ తమ్ముడు లాంటి వాడు, నేను మీ అన్న లాంటి వాడు. ఏ విధం చేతనైనా మీకు పౌరుషం రావాలని మాట్లాడాను, కానీ మీకు నాకు మధ్యన ఏమీ లేదు. నేనెవరో, మీరెవరో అయితే మనం ఒక్కని వారం. నా యేసు ప్రభుల వారి వారం. మీరందరూ గొప్పవారు కావాలని, మీరందరూ శక్తిమంతులు కావాలని, మీరందరూ కూడా యేసుని కలిగిన వారుగా కావాలని, మీరందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగిన వారుగా కావాలని. మీ సంఘాలు కానీ, మీ కుటుంబాలు కానీ, మీ వ్యక్తిగత జీవితాలు కానీ ఈకాబోధులు కాకూడదు. ప్రభావం లేనివిగా కానే కాకూడదు. దయచేసి మొరపెడదాం తల్లి, దయచేసి మొరపెడదాం నా ప్రేమైన తల్లి. ఆశ్చర్యకరమైన దేవుని యొక్క సంచలనం మన మధ్యలో ఉంది. రాత్రి సమయం అద్భుతకరుడైన దేవుని యొక్క సంచలనం మన మధ్యలో ఉంది. అందులో సందేహం లేదు. హల్లెలూయా, థాంక్యూ జీసస్. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, అద్భుతకరుడైన దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. సందేహం లేదు. రాత్రి సమయమందు మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా పరీక్ష చేసుకున్నాను. అమ్మా, అయ్యా, నా ప్రియ తల్లి, మీతో కూడా ప్రభు ఉన్నాడో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. యేసయ్య లేనటువంటి వ్యక్తులు ఎందరో ఎందరో ఎందరో. నా దేవుడు లేనటువంటి వ్యక్తులు ఎంతో మంది, ఎంతో మంది.
ఈ రాత్రి సమయమందు దేవుడు లేనివాడుగా నువ్వు వెళ్ళకూడదయ్యా. దేవుడు లేనివాడుగా నువ్వు వెళ్ళకూడదు తల్లి. నా 2 చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నా. నోరు విప్పి ప్రభువుని అడుగు. ప్రభా, నీకు కోపం పుట్టించాను స్వామి, నీకు రోషం పుట్టించాను ప్రభువా. అందుకే నన్ను మీరు అసహించుకున్నారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మెల్లగా శిలోహ నుండి ప్రవహించే వాక్యము పరిశుద్ధాత్మను బట్టి సంతోషించలేదు. కక్షలు, ద్వేషాలు, పౌరుషాలు, అసూయలు, పోట్లాటల్ని బట్టి నేను సంతోషించాను ప్రభువా. కనుకనే మీరు నన్ను వదిలిపెట్టేశారు. కనుకనే నా కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ప్రభువా. కనుకనే మా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వింటున్న నా ప్రియ తల్లి, నీ కుటుంబంలో ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎంత ఏడుస్తారు. వారు తిరిగి ఎప్పుడు వస్తారా అని ఎంతగా ఎదురు చూస్తారు. ఆ వ్యక్తిని కనుగొనడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు యేసు వెళ్ళిపోయాడు తల్లి నీ కుటుంబంలో నుండి. నా ప్రియమైన దైవ సేవకులారా, మన సంఘాల్లో నుండి యేసయ్య వెళ్ళిపోయాడు. నా యేసయ్య వెళ్ళిపోయాడు. మీకు దుఃఖం కలగలేదా? ఆ వెళ్ళిపోయిన యేసు ప్రభుల వారిని దయచేసి ఆహ్వానిద్దాం, దయచేసి పిలుద్దాం, దయచేసి పిలుద్దాం. మీ స్వరం సర్వోన్నతుడైన దేవునికి వినిపించాలి. ప్రభా, ఎక్కడ ప్రభా మీరు? యేసయ్యా, ఎక్కడికి వెళ్ళిపోయారు యేసయ్యా? నన్ను వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు తండ్రి? ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రభా? ఆ సంఘాన్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు తండ్రి? మీరు నాకు కావాలి ప్రభా, దయచేసి మీరు నాకు కావాలి. రండి స్వామి. తమ్ముడు, నోరు విప్పి అడుగయా. చెల్లెమ్మా, నోరు విప్పి అడుగుమా. నెమ్మదిగా నిలబడుకు తల్లి. తల్లి, యేసయ్య లేడు కదా నీ కుటుంబంలో? నా ప్రియమైన తండ్రి, యేసయ్య లేడు కదా నీ కుటుంబంలో? దయచేసి నోరు విప్పి అడుగు. ప్రభా, రండి, నా కుటుంబంలోకి రండి, నా కుటుంబంలోకి రండి ప్రభా. పిలు తల్లి. అమ్మా, పిలువమ్మా. యేసయ్యని పిలువయ్యా. దైవ సేవకులారా, నిజంగా నా 2 చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. నా హృదయపూర్వకంగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను. దయచేసి మన సంఘాల్లోనికి ప్రభు రానివ్వండి. దయచేసి పిలవండి ప్రభుల వారిని, దయచేసి పిలవండి అయ్యా. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానుయేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.